స్టార్ట్ మేడం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనరబుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతిష్టాత్మక రీసర్వే ప్రోగ్రాం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకంలో పాల్గొంటున్న మన రీసర్వే టీం మొత్తానికి నమస్కారం అండి. ఈరోజు మనం మన CCLA అండ్ స్పెషల్ CS సార్ సాయి ప్రసాద్ సార్ అండ్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సిద్ధార్థ్ జైన్ సార్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది షెడ్యూల్ చేస్తాం జరిగింది. రీసర్వే ప్రోగ్రామ్ కింద phase 1 విలేజెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం జరిగింది. ఇప్పుడు మన phase 2 విలేజెస్ని ఫీల్డ్లో రీసర్వే యాక్టివిటీ అనేది జరుగుతుంది. ఈ భాగంగా ఒక రిఫ్రెష్ ట్రైనింగ్ కోర్స్ అనేది మళ్ళీ మొత్తం ఫీల్డ్ స్టాఫ్కి కండక్ట్ చేయాలని సార్ ఇన్స్ట్రక్షన్స్ మీదుగా మన CCLA ఆఫీస్ టీము అండ్ SSLR ఆఫీస్ టీమ్ ఈరోజు ఇక్కడికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తానికి వస్తాం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే, ముందు మనకి రీసర్వే IT మాడ్యూల్లో మనకి విలేజ్ సర్వేయర్ లాగిన్ అండ్ VRO లాగిన్, ఈ రెండు లాగిన్స్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలి, మన టెక్నికల్ వర్క్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది, మనం డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఏ అయితే కాలమ్స్ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేసే ముందు ఏమేమి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఈ అంశాల మీద ఈరోజు ట్రైనింగ్ ఇస్తాం జరుగుతుంది. ఫస్ట్ మనం విలేజ్ సర్వేయర్ లాగిన్ అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్లో డేటా ఎంట్రీ ఎలా చేయాలన్నది మనకి జోసెఫ్ గారు మనకి డెవలప్మెంట్ చేసిన AP ఆన్లైన్ టీం ద్వారా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. మేడం గారు చెప్పినట్లు ఈరోజు మనం విఎస్ లాగిన్లో మనం మాడ్యూల్ని కొరిలేషన్ మాడ్యూల్ అంటాము. కొరిలేషన్ మాడ్యూల్ టెక్నికల్గా డేటా మనం ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, దాంట్లో వచ్చే ఎక్సెప్షన్స్ అంటే దాంట్లో మనం ఎంట్రీ చేసేటప్పుడు వచ్చే పొరపాట్లని మనం ఎట్లా సరిదిద్దుకోవాలి అనే విషయాల మీద మనం ఈరోజు ట్రైనింగ్ తీసుకుందాము. ముందుగా మన అందరికీ తెలిసినట్టే, మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనం విఎస్ గారు లాగిన్ అయిన వెంటనే వాళ్ళకి డిస్ట్రిక్ట్ మండల్ ఈ విధంగా ఫ్రీజ్ అయ్యి విలేజ్ సెలెక్షన్ ఆప్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా విలేజ్ సెలెక్షన్ ఆప్షన్ మనకు వస్తుంది. ఏ విలేజ్ అయితే మనకి రెడీగా ఉండి, అంటే దీనికి విలేజ్ కొరిలేషన్కి విలేజ్ మనకి ఎనేబుల్ అవ్వాలంటే కంపల్సరీ వెబ్లాండ్ నుంచి లేటెస్ట్ డేటా తీసుకొని పోర్ట్ చేసుకున్న తర్వాతనే మనకి ఈ విఎస్ లాగిన్లో విలేజ్ సర్వేయర్ లాగిన్లో మనకి విలేజ్ అనేది ఎనేబుల్ అవ్వటం జరుగుతుంది. అంటిల్ అన్లెస్ మనకి సెకండ్ పోర్టింగ్ అవ్వకుండా, అంటే ఈ పోర్టింగ్ అనేది మళ్ళీ మనం తహసీల్దార్ లాగిన్లో జరుగుతుంది అనమాట. తహసీల్దార్ గారు పోర్టింగ్ చేసినమ్మటే విఎస్ గారికి ఇన్ఫామ్ చేస్తారు పోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది, అంటే లేటెస్ట్ డేటాని మనం వెబ్లాండ్ నుంచి, అంటే వెబ్లాండ్లో ఈ మధ్యలో జరిగిన చేంజెస్ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ పోర్టింగ్ జరిగిన తర్వాత ఈ విలేజ్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో మనకి విఎస్ లాగిన్లో లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతాయి రికార్డ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ రికార్డ్స్ అన్నీ స్టాటిక్గా ఉంటాయి, అంటే వాటిని మనం చేంజ్ చేయలేమన్నమాట. అవి ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. సబ్ డివిజన్ ఏదైతే మనకి వెబ్లాండ్లో ఏదైతే సబ్ డివిజన్ ఉందో, సర్వే నెంబర్ సబ్ డివిజను, ఆ సబ్ డివిజన్ వస్తుంది. దాని యొక్క నేచర్, ల్యాండ్ నేచర్ అండ్ ల్యాండ్ క్లాసిఫికేషన్ వస్తుంది. అట్లనే పట్టాదారు నేము, పట్టాదారు ఎక్స్టెంట్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే వెబ్లాండ్లో ఏదైతే ల్యాండ్ నేచర్స్ ఉన్నాయో, ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అవి చూపిస్తున్నాం. మనం తర్వాత ఈ ల్యాండ్ నేచర్ని, ల్యాండ్ క్లాసిఫికేషన్ని స్టాండర్డైజ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుందో అనేది మనం ఇక్కడ బ్రాడ్ కేటగిరీ, సబ్ కేటగిరీ ద్వారా మనం ఇక్కడ చూపిస్తున్నాము. అంటే వెబ్లాండ్ నేచర్లో మనకి అంతకుముందు జిరాయితీ పట్టా అని ఉండేది, కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే జిరాయితీ పట్టా అంటే వెబ్లాండ్లో రకరకాల ల్యాండ్ నేచర్స్, రకరకాల ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. వాటన్నిటినీ మనం ఎక్కువ అన్నీ తీసేసి ఒక 6 కేటగిరీస్గా, బ్రాడ్ కేటగిరీస్, సబ్ కేటగిరీస్, దాని సెలెక్షన్ బేస్ చేసుకొని మనకు రావడం జరుగుతుంది.
సో అవి మనం స్టాండర్డైజ్ చేసిన వెబ్ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మనకి ఖాతా నెంబరు, ఆ పర్టికులర్ పాత సర్వే నెంబర్ యొక్క ఖాతా నెంబర్ ఏంటనేది మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే మనకి ఎంట్రీ చేయాల్సినవి, అంటే విఎస్ గారు విలేజ్ సర్వేయర్ గారు ఎంట్రీ చేయాల్సిన డీటెయిల్స్ని మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ నోషనల్ సబ్ డివిజన్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత చెల్తా నెంబరు, తర్వాత ఎల్పిఎం నెంబరు, అంటే ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఏ ఎల్పిఎంని మనం అనుసంధానం చేస్తున్నామో కొత్త ఎల్పిఎంని, అంటే మనం కోరిలేషన్ అంటాము, ఆ ఎల్పిఎం తీసుకుంటే దాని యొక్క ఎక్స్టెంట్ని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ రిమార్క్స్ అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది టెస్ట్ లాగిన్ కాబట్టి ఆల్రెడీ డేటా ఎంట్రీ చేసిన రికార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నేను రికార్డ్ ఎంటర్ చేయని రికార్డ్స్ కొన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. మీకు ఇక్కడ పక్కన సర్వే నెంబర్ రేంజ్ ఉంటుంది అనమాట. ఈ రేంజ్ సెలెక్షన్ ద్వారా మనం సర్వే నెంబర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 27, 28 సర్వే నెంబర్ని రేంజ్ తీసుకున్నాను. ఇక్కడ ఆల్రెడీ 2 ఎంట్రీస్ని మనం వాళ్ళు ఎంట్రీ చేయడం జరిగింది. తర్వాత కొంత డేటా కూడా ఆ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించి డేటా ఎంట్రీ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు నేను మిగతా చైన్ యొక్క డేటా ఎంట్రీ చేయడానికి నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే 27/1 అనే సర్వే నెంబర్లో చాలామంది పట్టాదారులు ఉన్నారు, చాలామంది ఖాతాదారులు ఉన్నారు. సో నేను 27/1 అనే ఒక ఖాతా నెంబర్ 248 అనే ఖాతా నెంబర్కి డేటా ఎంట్రీ నేను చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నోషనల్ సబ్ డివిజన్ అనేది ఇవ్వాలి. నోషనల్ సబ్ డివిజను మనం తర్వాత సబ్సిక్వెంట్ మాడ్యూల్స్లో, అంటే తర్వాత మాడ్యూల్స్లో మనం వాడము, జస్ట్ మనం రెఫరెన్స్ కోసం మనం దీన్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. సో తర్వాత చెల్తా నెంబర్ అంటే మీకు ఇది ఐడియా ఉంటుంది. విలేజ్ సర్వేయర్గా మీరు ఆల్రెడీ జీటీ చేసేటప్పుడు, గ్రౌండ్ ట్రూతింగ్ చేసేటప్పుడు ఆ నెంబర్స్ వేసుకొని వస్తారు కాబట్టి మీకు చెల్తా నెంబర్ అనేది ఎంట్రీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించి మీరు ఎంత అంటే ఈ ఖాతాదారికి ఏ ఎల్పిఎం నెంబర్ ఇచ్చారు అనేది, ఎల్పిఎం నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ 666666 అనే ఇది తీసుకున్నాను. దీని యొక్క ఎక్స్టెంట్ ఆల్రెడీ ఎంత ఉంది, 1.5 ఉంది. ఈ రీసర్వేలో అది కొలిచినప్పుడు అది పెరగచ్చు తగ్గచ్చు. అది పెరగలేదు తగ్గలేదంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంటర్ చేయొచ్చు, లేదంటే యాక్చువల్ ఎక్స్టెంట్ని మనం పెరిగిన తగ్గిన ఎక్స్టెంట్ని మనం ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ 1.5 ఉంది, అక్కడ మనం కొలిచినప్పుడు 1.4 వచ్చిందంటే 1.4 అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ సర్వే నెంబర్కి సంబంధించి మీరు ఏమన్నా మ్యుటేషన్స్ కానీ సాదా బైనామా కానీ మనం ఐడెంటిఫై చేసి ఉంటే మన గ్రౌండ్ ట్రూతింగ్లో మీరు ఆ రిమార్క్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఆల్రెడీ ఫీల్డ్ మీద ఆ సర్వే నెంబర్కి సంబంధించి ఇద్దరు ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం వాళ్ళ డీటెయిల్స్ అనేది నోట్ చేసుకొని మ్యుటేషన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ద్వారా మనం తీసుకోవచ్చు. లేదు ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఎవరు లేరు, మ్యుటేషన్ నాట్ రిక్వైర్డ్ అనుకుంటే మనం మ్యుటేషన్ నాట్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సాదా బైనామా వాళ్ళు రాసుకొని ఉన్నారు కానీ మ్యుటేషన్కి వాళ్ళు వెళ్ళలేదు అనుకుంటే మనం ఇక్కడ సాదా బైనామా అనే రిక్వైర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనం ప్రజెంట్ మ్యుటేషన్ నాట్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ రికార్డుని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసినప్పుడు సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు మనకి అంటే పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి, ఎట్లా మీరు జరుగుతాయి అనే దానికి నేను ఇంకో సర్వే నెంబర్, ఇంకో ఖాతా నెంబర్ తీసుకొని దాని అగెనెస్ట్గా నేను డేటా ఎంట్రీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సర్వే సబ్ డివిజన్, ఇంకో నోషనల్ సబ్ డివిజను, తర్వాత చెల్తా నెంబర్, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను పొరపాటున సేమ్ ఇచ్చాను అనుకోండి, సేమ్ ఎల్పిఎం నెంబర్ ఇచ్చాను. సో ఈ రికార్డ్ని సేవ్ చేస్తున్నాను.
రికార్డ్ అనేది తీసుకునేది మనం ఎక్సెప్షన్స్ రైజ్ చేయలేదు. కాకపోతే ఈ రికార్డ్ అనేది ఎక్సెప్షన్ కింద మనకి ఇక్కడ ఎక్సెప్షన్ రికార్డ్స్లో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఏం పొరపాటు చేశారు, 6666 అనే ఎల్పిఎం నెంబరు రెండు ఖాతాదారులకి, అంటే ఆల్రెడీ వెబ్లాండ్లో ఉన్న ఖాతాదారులకి రెండింటికి ఒకే ఎల్పిఎం నెంబర్ ఇవ్వటం వల్ల మనకి కింద ఎక్సెప్షన్ అనేది రేజ్ అయింది. మీరు ప్రీవియస్గా చూసినట్లయితే ఈ ఎక్సెప్షన్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడైతే ఈ ఎక్సెప్షన్ అనేది మనం క్లియర్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ ఎక్సెప్షన్స్ అనేది పోతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి 3 రకాల ఎక్సెప్షన్స్, అంటే 3 రకాల తప్పుల్ని అంటే మనం ఐడెంటిఫై చేసి మీకు చూపించడం జరుగుతుంది. మనం దెన్ అండ్ దేర్ ఎందుకు చూపించలేకపోవటం అంటే, మీరు దీన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ చేసుకోవాలన్నప్పుడు మనం అలౌ చేయాలి. కాబట్టి మనం ఈ విధంగా విలేజ్ వైజ్ ఒకేసారి ఎక్సెప్షన్స్ తీసుకొని మనం చేయటం జరుగుతుంది అన్నమాట. సో మనకి 3 రకాల ఎక్సెప్షన్స్ ఈ మాడ్యూల్స్లో ఉంటాయి. ఒకటి ఎల్పి నెంబర్ హ్యావింగ్ మల్టిపుల్ ఎక్స్టెంట్స్, అంటే ఒకే ఎల్పిఎం నెంబర్ ఇచ్చి మనకి ఏంటంటే ఒక ఎల్పిఎం నెంబర్ ఉంటే ఒకే ఎక్స్టెంట్ ఉండాలి. ఒకే ఎల్పిఎం నెంబర్కి 2 ఎక్స్టెంట్లు ఇవ్వకూడదు అనమాట. ఇక్కడ 2 ఎల్పిఎం నెంబర్స్ ఏ సందర్భంలో మనం ఎంటర్ చేస్తామంటే, ఒక రైతుకి పక్కపక్కన సేమ్ ల్యాండ్స్, అంటే ఒకే రైతుకి సంబంధించిన పక్కపక్కన ల్యాండ్స్ ఉన్నప్పుడు ఆ 2 డిఫరెంట్ సర్వే నెంబర్ అయినప్పుడు ఆ 2 సర్వే నెంబర్ కల్పించి మనం ఒకే ఎల్పిఎం నెంబర్ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం 2 ఒకే ఖాతా 2 రికార్డ్స్కి ఒకే ఎల్పిఎం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మనం ఆ 2 ప్లేసుల్లో ఒకే ఎక్స్టెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ 0.1 డిఫరెన్స్ ఉన్న మనకి తప్పుగా చూపిస్తుంది అనమాట. అది ఫస్ట్ ఒక ఎక్సెప్షన్. తర్వాత మీరు మ్యూటేషన్ రిక్వైర్డ్ అనే సందర్భం వచ్చినప్పుడు, వచ్చినప్పుడు మనం ఒక రికార్డ్ అనేది యాడ్ చేసుకుంటాము. ఆ యాడ్ చేసుకున్న రికార్డు ఎల్పిఎం నెంబరు, తర్వాత పేరెంట్ ఎల్పిఎం నెంబరు, తర్వాత యాడ్ చేసుకున్న చైల్డ్ ఎల్పిఎం నెంబరు ఒకటే ఉండడానికి లేదు. సో అలాంటి మనం పొరపాటున మీరు ఎంటర్ చేస్తుంటే అవి కూడా మీకు ఇవి తప్పులు ఎంటర్ అయినాయి, మీరు సరిచూసుకోండి అని చెప్పి మనం ఎక్సెప్షన్స్ చూపిస్తున్నాం. తర్వాత ఏదన్నా కొత్త రికార్డ్ యాడ్ చేసి దాంట్లో డేటా ఎంట్రీ కానీ మీరు కంప్లీట్ చేయకుండా ఉంటే, అంటే మ్యూటేషన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని దాంట్లో డేటా ఎంట్రీ అనేది కంప్లీట్ చేయకుండా ఉన్నా కానీ మనకి ఎక్సెప్షన్స్ రేజ్ అవుతాయి. తర్వాత మనకి ఇంకో 2 ఎక్సెప్షన్స్ కూడా రేజ్ అవుతాయి. అవి ఏంటంటే హెచ్చరికలు అనమాట, వార్నింగ్స్ అవి. బట్ ఆ ఎక్సెప్షన్స్ మనం ఈ లెవెల్లో క్లియర్ చేసుకోవడానికి కంపల్సరీ కాదు, బట్ మనం ముందుగానే చూపిస్తున్నాం అనమాట. అంటే ఒక ఎల్పి నెంబర్కి సంబంధించి మనకి ఒకే ల్యాండ్ నేచర్, ఒక ల్యాండ్ క్లాసిఫికేషనే ఉండాలన్నమాట. సో మనకి 2 ఎల్పిఎం నెంబర్స్ 2 ప్లేసుల్లో ఉండి, అంటే సపోజ్ మనకు ఒక రైతుండి పక్కపక్కనే ల్యాండ్స్ ఉన్నాయి. ఒకటేమో అతను సక్సెషన్ కింద వారసత్వంగా వచ్చిన భూమి, తర్వాత అసైన్మెంట్ భూమి కూడా అతనికి ఉంది, పక్కపక్కనే ఉన్నాయి. అలాంటప్పుడు మనం 2 సర్వే నెంబర్కి అది గవర్నమెంట్, తర్వాత ఇది పట్టా అని మనం పెట్టడానికి లేదు, కంపల్సరీ డివైడ్ చేయాల్సింది ఉంటుంది అనమాట. సో అలాంటి ఎక్సెప్షన్స్, అలాంటి వార్నింగ్స్ కూడా మనం ఇక్కడ ఈ కొరిలేషన్లో మనం చూపించడం జరుగుతుంది. సో మనం ఇంకో రికార్డు మనం ఎగ్జాంపుల్గా మనం తీసుకొని చేద్దాం. సో నేను 379 అనే ఖాతాదారికి ఒక రికార్డు వేసి చూస్తున్నాను. దాంట్లో మ్యూటేషన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసి చూద్దాం. సో ఇది వచ్చి మ్యూటేషన్ రిక్వైర్డ్ అన్నాం అనుకోండి. సో మ్యూటేషన్ రిక్వైర్డ్ అంటే ఈ పర్టికులర్కి రికార్డుకి సంబంధించి మ్యూటేషన్ రిక్వైర్డ్ అని మనం తీసుకున్నప్పుడు, ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే నేను మొత్తం ఎక్స్టెంట్ ఇక్కడ వేయటానికి లేదనమాట. సపోజ్ అతనికి యాక్చువల్గా 7 సెంట్లు మాత్రమే ఇక్కడ భూమి ఉంది. మ్యూటేషన్ రిక్వైర్డ్ అంటే అతను ఒక 2 సెంట్లు కానీ 3 సెంట్లు కానీ అమ్మేసి ఉంటే ఆ సందర్భంలో మనం ఈ డేటా ఎంట్రీ చేసేటప్పుడే మనం డివైడ్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇతనికి నేను 5 సెంట్స్ తీసి మ్యూటేషన్ రిక్వైర్డ్ అనే రికార్డ్ ద్వారా
రికార్డ్ అనేది నేను సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మ్యుటేషన్ రిక్వైర్డ్ అని మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి యాడ్ రికార్డ్ అనేది వచ్చిందనమాట. అంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించి 2 రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం మ్యుటేషన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనం కొత్త ఎల్పిఎం నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట. సో నేను ఏం చేశాను, ఇక్కడ మ్యుటేషన్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ బటన్ ఎనేబుల్ అయింది. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం యాడ్ రికార్డ్ అనే ఆప్షన్ ద్వారా ఒక రికార్డ్ అనేది మనకి కింద యాడ్ అయిపోయి ఉంటుంది. సో ఈ రికార్డు ఇప్పుడు నేను 27-9 సో చల్తా నెంబరు రన్నింగ్ నెంబర్ మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఎల్పీ నెంబర్ అనేది కొత్తది ఇవ్వాలి. 999 ఇస్తే మళ్ళీ మనకి ఇందాక చెప్పినట్టు ఒక ఎక్సెప్షన్ చెప్పాను, చైల్డ్ కెనాట్ హ్యావ్ ద సేమ్ ఎల్పీ నెంబర్ యాజ్ పేరెంట్ అనేది. ఆ ఎక్సెప్షన్ ఆ తప్పు అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో మనకి కొత్త ఎల్పిఎం నెంబర్ ఇచ్చి ఇప్పుడు నేను పైన 7 సెంట్స్ ఉంది వాళ్ళకి, నేను 5 సెంట్స్ అక్కడ ఇచ్చాను, మిగతా 2 సెంట్స్ ఇక్కడ ఇస్తున్నాను. సో ఇట్లా మనం రికార్డ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది పొరపాటున మీరు ఈ రికార్డ్ అనేది మనకి ఎంటర్ చేసి ఉంటే మనకి రిమూవ్ ఆప్షన్ ద్వారా కూడా మనం ఇది రిమూవ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ రికార్డ్ని నేను సేవ్ చేస్తున్నాను, సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని వచ్చింది. ఆ రికార్డ్ అనేది మనకి సేవ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కొరిలేషన్కి సంబంధించి మనం చేసుకోవచ్చు. ఈ కొరిలేషన్కి సంబంధించి మనకి ఇంకా కొత్త ఆప్షన్ ఏంటంటే మనం ఒక 10 రికార్డులు మనకి రెడీ అయిపోయిన తర్వాత మనం ఆ 10 రికార్డులకి కూడా మనం పంపించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ 555 అనే ఎల్పిఎం నెంబర్కి మనకి మల్టిపుల్ ఎక్స్టెంట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి ఇంకో ఎక్సెప్షన్, అందుకని ఈ ఎక్సెప్షన్స్ క్లియర్ చేసిన దాకా అది మనకి ఆ రికార్డ్ అనేది పోదన్నమాట. వన్స్ మనకి ఆ రికార్డ్స్ అనేవి ఏమీ లేకపోతే ఇక్కడ మనకి ఎక్సెప్షన్స్ అనేవి ఏమి కనపడవు. అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాతనే మనకి ఏదైతే మనం డేటా ఎంట్రీ కంప్లీట్ చేసామో ఆ రికార్డ్స్కి మనకి ఇక్కడ
చెక్ బాక్స్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే సపోజ్ మనకి విఎస్ లాగిన్లో ఒక 5 రికార్డులు కానీ 10 రికార్డులు కానీ ఒక 10 రికార్డ్స్ కానీ మనకి రెడీ అయిపోయినాయి అనుకోండి, ఆ రికార్డ్స్ని వరకు మనం జీటీ డేటా ఎంట్రీకి మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఎక్సెప్షన్స్ ఉంటే మాత్రం మనకి ఆ రికార్డ్స్ అనేది మనకి ఫార్వర్డ్ అవ్వవు అనమాట. సో నేను లైవ్ ఎగ్జాంపుల్తో మీకు ఇది చూపించాను. సో మనకి మెయిన్గా మనకి ఈ మధ్యకాలంలో మాకు టెక్నికల్గా వచ్చే ఈ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తున్నాయి. మనం ఏదైతే మనం డేటా ఎంట్రీ చేస్తున్నామో లేదంటే మిగతా వాటికి ఎప్పుడైనా డేటా ఎంట్రీ కంప్లీట్ చేసిన వాటికి ఎక్సెప్షన్స్ అయితే ఉన్నట్లయితే, అంటే మనం చేసిన తప్పులు ఆ విధంగానే ఉన్నట్టయితే, తప్పులు అంటే మనకి 3 రకాల, నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను 3 రకాల తప్పుల్ని. ఒకే ఎల్పిఎం నెంబర్ హ్యావింగ్ మల్టిపుల్ ఎక్స్టెంట్, అంటే ఒకే ఎల్పిఎం నెంబర్కి 2 రకాల ఎక్స్టెంట్లు ఉంటే, తర్వాత చైల్డ్ రికార్డ్ కెనాట్ హ్యావ్ ద సేమ్ ఎల్పిఎం నెంబర్ యాజ్ పేరెంట్, అంటే మనం యాడ్ చేసుకున్న రికార్డుకి మనం ఏ రికార్డ్ని అయితే తీసుకున్నాం దానికి దీనికి ఒకే ఎల్పిఎం నెంబర్ ఉండడానికి లేదు. ఒకవేళ న్యూలీ ఒక రికార్డ్ యాడ్ చేస్తే ఆ రికార్డు డేటా ఎంట్రీ చేయకుండా ఎంటీగా పెట్టినా కానీ మనకి ఈ మూడు క్లియర్ చేసుకున్న తర్వాతనే మనకి ఈ విధంగా మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్సెప్షన్స్ని క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడ మీరు ఫార్వర్డ్ టు గ్రౌండ్ ట్రూతింగ్ అనే సబ్మిట్ క్లిక్ చేయడం ద్వారా రికార్డ్స్ ఆర్ ఫార్వర్డ్ టు గ్రౌండ్ ట్రూత్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ద్వారా మీకు ఆ రికార్డ్స్ గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనం కోరిలేషన్ లో ఉన్న ఫెసిలిటీస్ని మనం యూజ్ చేసుకొని మనం డేటా ఎంట్రీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రజెంట్కి సాదా బైనామాకి అయితే వర్క్ ఫ్లో లేదు. మనకి ఏదైతే మనం మ్యుటేషన్స్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకొని ఉన్నామో ఆ మ్యుటేషన్స్ రిక్వైర్డ్ వాటికి మనకి జీటీలో వాళ్ళ డేటా ఎంట్రీ, అంటే విఆర్ఓ లాగిన్లో వాళ్ళ డేటా ఎంట్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అవి ఆటోమేటిక్గా మ్యుటేషన్ వర్క్లోకి ఫార్మేట్ జనరేషన్కి అవి ఆ రికార్డ్స్ పంపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి మన కొరిలేషన్కి సంబంధించి టెక్నికల్గా డేటా ఎంట్రీకి సంబంధించిన విషయాలు. Do you want to say anything about correlation? పీపీటీ పెట్టించండి. ఓకే, అయితే జీటీ కూడా కంప్లీట్ చేసింది, టుగెదర్ చేసేస్తారా? కింద విఆర్ఓ గ్రౌండ్ ట్రూతింగ్ డేటా ఎంట్రీ ఏ విధంగా చేయాలి అనేది మనం ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుందాం. మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే లాస్ట్లో మీకు కొంత సమయం కేటాయిస్తారు. అప్పుడు మీరు కాల్ రూపంలో మనకి క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. లాగిన్ ఫస్ట్ ఫినిష్ చేసేస్తాను.
ఓకే, ఇప్పుడు మనం జీటీ గ్రౌండ్ ట్రూతింగ్ డేటా ఎంట్రీ స్క్రీన్కి సంబంధించి ట్రైనింగ్ తీసుకుందాము. మనకి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే మనకి వాళ్ళు విఆర్ఓ గారు లాగిన్ అవ్వగానే మనకి సేమ్ విలేజ్ సెలెక్షన్ ఆప్షన్ అడుగుతుంది. మనం ఇందాక సెలెక్ట్ చేసిన విలేజ్ బూడిదపాడు విలేజ్కి సంబంధించిన డేటానే ఇప్పుడు మనం చూద్దాం. సో అందరికీ తెలిసినట్టు విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము, గెట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాము. గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకి విఆర్ఓ డేటా ఎంట్రీ స్క్రీన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే అక్కడ మనం ఏదైతే రికార్డ్స్ మనం ఇక్కడికి ఫార్వర్డ్ చేసామో ఆ రికార్డుకి సంబంధించిన డేటానే ఇక్కడ ఈ సర్వే నెంబర్లు మాత్రమే వస్తాయన్నమాట, అన్ని సర్వే నెంబర్లు రావు. సో ఇక్కడ మనం 27 అనే సర్వే నెంబర్కి సంబంధించి కొన్ని రికార్డ్స్ సెలెక్ట్ చేసుకొని మనం జీటీకి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో జీటీలో మనకి ముఖ్యంగా అంతకుముందు స్క్రీన్ ఒకటి మనం చేసాము. ఈ కొత్త స్క్రీన్కి మెయిన్ డిఫరెన్సెస్ ఏంటంటే కొన్ని కాలమ్స్ మనం క్లబ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే స్క్రీన్ నావిగేషన్ మనకి ఈజీగా ఉండటానికి, అంటే స్క్రీన్ మనకి ఈ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్క్రీన్ నావిగేషన్ ఈజీగా ఉంటుంది అని చెప్పి మన సిసిఎల్ఏ సార్ మనకి ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్లో భాగంగా సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. మీరు గమనించినట్లయితే ఈ స్క్రీన్లో, నా స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా మనకి ముందుగా చెప్పినట్టు మనం ఏదైతే సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు అంటే కొరిలేషన్లో వాళ్ళు కంప్లీట్ అయిన సర్వే నెంబర్లే మనకి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి ఆ సర్వే నెంబర్ వరకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో మనం 27 అనే సర్వే నెంబర్లో అక్కడ కొరిలేషన్లో డేటా ఎంట్రీ కంప్లీట్ చేసి ఫార్వర్డ్ టు మనం గ్రౌండ్ ట్రూతింగ్ అని క్లిక్ చేయడం ద్వారా మనకి ఆ రికార్డ్స్ వరకు ఇక్కడికి వచ్చినాయి అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఆ రికార్డ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. మీరు చూస్తే సీరియల్ నెంబరు తర్వాత సెకండ్ మనకి ఆర్ఎస్ఆర్కి సంబంధించిన డేటా 4 కాలమ్స్ మనం కంబైన్ చేసి ఒకే కాలంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే మనకి సర్వే నెంబర్ 27, దాని ఆర్ఎస్ఆర్లో ఆ సర్వే నెంబర్కి సంబంధించిన టోటల్ ఎక్స్టెంట్, తర్వాత దాని యొక్క ల్యాండ్ నేచరు, దాని యొక్క ల్యాండ్ క్లాసిఫికేషను ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది అనమాట, అన్ని క్లబ్ చేసి. అదేవిధంగా మనం దీన్ని కూడా అంటే వెబ్లాండ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ క్లబ్ చేసి చూపించడం జరిగింది అనమాట. తర్వాత మనకి పట్టదార్ ఎక్స్టెంట్ యాజ్ ఫర్ ద సర్వే నెంబరు, తర్వాత ఎంజాయ్మెంట్ యాజ్ ఫర్ ద వెబ్లాండ్ సర్వే నెంబరు, తర్వాత మనం డేటా ఎంట్రీ చేసిన ఎల్పిఎం నెంబరు, తర్వాత దాని యొక్క ల్యాండ్ నేచరు, ల్యాండ్ క్లాసిఫికేషను, తర్వాత డ్రైయా వెట్ట అది, తర్వాత సబ్ కేటగిరీ ఏదైనా ఉంటే సబ్ కేటగిరీ, తర్వాత నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్, సోర్స్ ఆఫ్ ఇరిగేషను, అవి మనం ఇక్కడ డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. విఆర్ఓ లాగిన్ జీటీ లాగిన్లో విఆర్ఓ లాగిన్లో మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్, సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ మనం డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం డేటా ఎంట్రీ చేయాలంటే రికార్డుకి మనం ఎడిట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మనకి అవి డేటా ఎంట్రీ చేయడానికి మనకి ఆ రికార్డ్స్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో నేను ఎడిట్ మీద క్లిక్ చేస్తున్నాను, అప్పుడు మనకి సెలెక్షన్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అంతకుముందు మనం ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చాము. ఇప్పుడు సింప్లిఫికేషన్ లో భాగంగా మనం అగ్రికల్చరా, అది నాన్ అగ్రికల్చరా అని ఇచ్చాము. ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ అనేది మనకి పాపులేట్ అవ్వలేదు, ఎందుకంటే ఆ పర్టికులర్ ల్యాండ్ పార్సిల్కి సంబంధించి వాళ్ళు డ్రై అని పెట్టున్నారు కాబట్టి డ్రై అని పెడితే మనం ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇరిగేషన్ మనం సెలెక్షన్ ఆప్షన్ ఇవ్వలేదు అనమాట. సో అంటే మ్యాక్సిమము విఆర్ఓకి డేటా ఎంట్రీ తగ్గిస్తే మనం ఎక్కువ విలేజెస్ అంటే వాళ్ళు ఆ విలేజ్ అనేది త్వరగా కంప్లీట్ చేయగలరు అనే ఉద్దేశంతో మ్యాక్సిమం డేటా ఎంట్రీ అనేది తగ్గించేశారనమాట.
సో తర్వాత అది ఏ విధంగా సంక్రమించింది అంటే హౌ ఎక్వైర్డ్ అనే కాలం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది యాన్స్ట్రక్చరల్ అంటే మనకి వంశపారంపర్యంగా వచ్చిందా, లేకపోతే పార్టీషనా, భాగాలు పంచుకున్నారా, తర్వాత పచ్చేదా, కొన్నారా, గిఫ్ట్ ఎవరన్నా ఇచ్చారా అనేది, తర్వాత అసైన్మెంటా, సాదాబాయనమా, కోర్టు కేసెసా, విల్లా, అది ఏ విధంగా మనకు సంక్రమించింది అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ రికార్డ్ని ముందుగా సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకున్న తర్వాత మనకి రికార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అని కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ పర్టికులర్ రికార్డుకి సంబంధించి మనకి ఏ విధమైన డేటా ఎంట్రీ లేకపోతే అది పర్ఫెక్ట్గా ఉందంటే ఆ రికార్డ్ని మనం ఆ విధంగానే వదిలేసేయచ్చు. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్, కరెక్షన్ టైప్స్ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మొదటి ఆప్షన్ వచ్చి మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్, తర్వాత మ్యుటేషన్ ఫర్ కరెక్షన్ సెకండ్ ఆప్షన్. ఈ మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ ఏ కేసులో చేస్తామంటే 1-to-1 మ్యుటేషన్స్ కేసులోనే మనం ఈ మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కేసు సెలెక్ట్ చేసుకుంటాం. మీరు కొరిలేషన్లో విఎస్ లాగిన్లో మీరు గమనించినట్లయితే ఓన్లీ మ్యుటేషన్ రిక్వైర్డ్ కేసెసే మనం అక్కడ తీసుకొని అక్కడ అంటే 2 అంటే మ్యుటేషన్ ద్వారా కొత్తగా యాడ్ చేసిన రికార్డు ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తే అది డేటా ఎంట్రీ ఇక్కడ చేస్తాము. లేదు 1-to-1 మ్యుటేషన్కి సంబంధించి అక్కడ అవకాశం లేదు కాబట్టి మనం ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. లేదు ఆ పర్టికులర్ రికార్డులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఖాతా నెంబర్ తప్ప ఏదైతే మనం అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రమే ఆ కరెక్షన్స్కి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యుటేషన్స్ అనేది మీరు సో మ్యుటేషన్స్ని ఇక్కడ మ్యుటేషన్స్ అంటే మనం కొత్తగా క్రియేట్ అయిన అంటే ఇక్కడ మనం యాడ్రో ఇవ్వలేదు అనమాట. మీరు ఏదైనా మ్యుటేషన్స్ ఐడెంటిఫై చేసి ఒకరికన్నా ఎక్కువ మనకి ఆ భూమిలో వ్యక్తులు వచ్చారు అంటే కంపల్సరీ మీరు దాన్ని కొరిలేషన్లోనే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది కొరిలేషన్లో మనకి అది మిస్ అయింది అంటే 1-to-many కానీ 1-to-1 పార్షియల్ కానీ అలాంటి కేసెస్ మనకి కొరిలేషన్లో మిస్ అయినాయి అంటే మనం నెక్స్ట్ ఇనిషియేషన్ ఆఫ్ క్లైమ్స్ ద్వారానే మనం అది చేసుకోగలం అన్నమాట. సో మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 1-to-many మ్యుటేషన్స్ కానీ 1-to-1 పార్షియల్ మ్యుటేషన్స్ కానీ మీరు కంపల్సరీ కొరిలేషన్లోనే డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ ఇక్కడ మనం జీటీలో మనం ఇవి సెలెక్ట్ చేసుకునే మ్యుటేషన్స్ వచ్చి ఓన్లీ మనం 1-to-1 మ్యుటేషన్స్ వరకే తీసుకుంటాం. సో మనం ఇక్కడ కరెక్షన్స్లో మనం ఏమేమి తీసుకుంటున్నామో చూద్దాం. సో కరెక్షన్స్ అని క్లిక్ చేయగానే మనకి చెక్ బాక్స్ క్లిక్ చేయగానే ఎడిట్ పట్టదార్ డీటెయిల్స్ టు జనరేట్ ఫార్మేట్ అని ఫార్మాట్ జనరేట్ చేసుకోవడానికి మనకి ఆ రికార్డ్ అనేది ఎనేబుల్ చేయటం జరిగింది. సో రికార్డు మనకి రాగానే మనకి ఈ విధంగా మనకి చూపిస్తుంది, కలర్ చేంజ్ అయ్యి మనం ఎడిట్ కొట్టంగానే మనం కరెక్షన్స్కి ఏ అయితే అలౌ చేస్తామో ఆ రికార్డ్స్ వరకే మనకి ఇక్కడ ఎనేబుల్ అవుతాయి. అంటే పట్టదార్ ఎక్స్టెంట్, తర్వాత ఎంజాయ్మెంట్ సర్వే నెంబర్ ప్రకారం దానికి ఎక్స్టెంట్ ఏది ఉందనేది, తర్వాత ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత డ్రై వెట్ అనేది సేవ్ చేసుకోవచ్చు, పట్టదారు ఇది, తర్వాత ల్యాండ్ నేచర్ ఆఫ్ ల్యాండ్ యూజు, తర్వాత ఎంజాయర్ నేము, ఎంజాయర్ ఫాదర్ నేము, హౌ ఎక్వైర్డ్. ఏదైతే మనం ఎగ్జిస్టింగ్ వెబ్లాండ్లో కరెక్షన్స్కి ఏ కాలమ్స్ అయితే అలౌ చేస్తున్నామో ఆ కాలమ్స్కి సంబంధించి మాత్రమే మనం ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఒకవేళ ఇది పొరపాటున మనం యాడ్ చేసుకున్నారు అనుకుంటే దీన్ని డెలీట్ అనే ఆప్షన్ ద్వారా కూడా ఈ పర్టికులర్ అంటే మనం తీసుకున్న రికార్డ్ని డెలీట్ అనే ఆప్షన్ కూడా డెలీట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మ్యుటేషన్ రిక్వైర్డ్ అని మనం క్లిక్ చేసినట్టయితే ఎడిట్ పట్టదార్ డీటెయిల్స్ ఫర్ మ్యుటేషన్ అనేది వస్తుంది. అంటే మ్యుటేషన్కి సంబంధించి ఏ రికార్డ్స్ మనం ఎనేబుల్ ఉంటాయో ఆ రికార్డ్స్ వరకే మనకి ఇక్కడ ఎనేబుల్ అయ్యటం జరుగుతుంది. ఇప్పుడు 1-to-1 మ్యుటేషన్ అంటే ఏంటి, పట్టదారు కొత్త పట్టదారు వచ్చారు కాబట్టి మనం ఏం చేసాము, ఖాతా చేంజ్ ఇచ్చామన్నమాట. ఖాతా నెంబరు చేంజ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఖాతా నెంబర్ ఎంటర్ చేసి ఖాతా డీటెయిల్స్ తీసుకోవచ్చు.
ఒకవేళ వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఖాతాదారు అయితే మనం ఖాతా నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఖాతా డీటెయిల్స్ అనే క్లిక్ ద్వారా చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా పట్టాదారు డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రీ పాపులేట్ అవుతాయి. ఒకవేళ కొత్త ఖాతాదారు అనుకోండి, ఆ కొత్త ఖాతాదారు తీసుకున్నప్పుడు పట్టాదారు డీటెయిల్స్ మనకి ప్రీ పాపులేట్ అవ్వవు, అంటే చూపించవు. మనం మాన్యువల్గా అంటే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి ఇక్కడ కూడా మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్సెప్షన్స్ అంటే మనకి ఈ లెవెల్లో ఎక్సెప్షన్స్ ఏంటంటే మల్టిపుల్ ఎన్ఎల్ఎల్సి ఉండకూడదు. సేమ్ మనం ఏదైతే వార్నింగ్స్ అనేది మనం కొరిలేషన్స్లో చూపిస్తున్నామో ఆ వార్నింగ్స్ వచ్చి ఇక్కడ మనం ఎక్సెప్షన్ కింద మనం చూపిస్తున్నాము అనమాట. సో వన్స్ వీళ్ళంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి విఆర్ఓ లాగిన్లో జనరేట్ 6D అనే ఆప్షన్ మనకి ఉంది. అంటే 6D అంటే మనం ఇవన్నీ ఐడెంటిఫై చేసి సుమోటోగా మనం రికార్డు ఫీల్డ్కి వెళ్ళి ఎంటర్ చేసుకున్నాం కాబట్టి ఫామ్ 6D అనేది కంపల్సరీ జనరేట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ డేటా ఎంట్రీ మ్యుటేషన్స్ కానీ లేదా కరెక్షన్స్ అన్నీ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి వాళ్ళు జనరేట్ ఫామ్ D అనేది క్లిక్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా ఫామ్ D అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇది మనం వాళ్ళు పీడిఎఫ్లో వాళ్ళు ప్రింట్ తీసుకొని వాళ్ళు అధికారి సంతకం పెట్టి మళ్ళీ మనకి దీంట్లో వాళ్ళు ఫామ్ 6D అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా జీటీ అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ కాపీ అంటే అది అందుకే 50 MB సైజ్ ఇచ్చాం. అంటే ఒక విలేజ్కి సంబంధించి ఎక్కువ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ రికార్డ్స్ అన్ని స్కాన్ చేసి దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే ఫామ్ 6D కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ జీటీ అవుట్పుట్ కాపీ తర్వాత 6D మనం అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ సబ్మిట్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. వన్స్ ఫైనల్ సబ్మిట్ చేయగానే మనకి ఈ రికార్డ్స్ ఏదైతే కొరిలేషన్లో మనం యాడ్ రికార్డ్స్, ఇక్కడ జీటీలో 1-to-1 యాడ్ రికార్డ్స్, తర్వాత జీటీలో మనం సెలెక్ట్ చేసుకున్న మ్యుటేషన్ ఫర్ కరెక్షన్ రికార్డ్స్, ఇవన్నీ మనకి నెక్స్ట్ వర్క్ఫ్లోకి అంటే డిటి ఫార్మేట్ జనరేట్ చేయడానికి మనకి డిప్యూటీ తహసీల్దార్ లాగిన్లో అవి అన్నీ ఎనేబుల్ అయి ఉంటాయి అన్నమాట. వన్స్ మనకి ఈ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఫామ్ 31, ఫామ్ 32 అనేది మనకి జనరేట్ అవుతుంది. సో ఫామ్ 31, 32 జనరేషన్ నేను ఒక లైవ్ లాగిన్ తీసుకొని మీకు ఫామ్ 31, 32 ఏ విధంగా వాళ్ళు జనరేట్ చేయాలనేది నేను చూపిస్తాను. ఫామ్ 31 అంటే మనకి సర్వే నెంబర్ వైజ్ ఎల్పి నెంబర్ కొరిలేషన్ స్టేట్మెంట్. అట్లానే ఫామ్ 32 అంటే ఎల్పి నెంబర్ వైజు సర్వే నెంబర్ వైజు కొరిలేషన్ స్టేట్మెంట్ అనమాట. సో అది వైజ్ వర్సా ఉంటుంది. ఫామ్ 31, 32 అనేది ఏ విధంగా జనరేట్ చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఇది లైవ్ లాగిన్ అండి. వాళ్ళ గ్రౌండ్ ట్రూతింగ్ రిపోర్ట్స్లో మనకి ఫామ్ 31, ఫామ్ 32 జనరేట్ అవుతుంది. ఫామ్ 31 మీద క్లిక్ చేసినట్లయితే ఆ విలేజ్ ఏ విలేజ్ అంటే ఆ విలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఎల్పి నెంబర్ వైజ్ సర్వే నెంబర్ వైజ్ ఫామ్ 31 అంటే ఫస్ట్ ఎల్పి నెంబర్ వైజ్ సర్వే నెంబర్ వైజ్ కోరిలేషన్ స్టేట్మెంట్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ దీన్ని మనకి మల్టిపుల్ డౌన్లోడ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఎక్సెల్ కానీ మనకి పీడిఎఫ్ కానీ మనం జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫామ్ 32 సో ఇది మనకి సర్వే నెంబర్ వైజు తర్వాత ఎల్పిఎం నెంబర్ వైజు కోరిలేషన్ స్టేట్మెంట్ అనమాట. సో ఈ విధంగా ఫామ్ 31, 32 కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫర్దర్ వెరిఫికేషన్ అనమాట. వన్స్ అయిన తర్వాత ఇది గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ అయిన ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో ఇప్పుడు మేడం గారు మీకు ఫంక్షనల్గా అవి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది మీకు అవి ఒక పీపీటీ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది మా project. ఎలా చేయాలి, ఎంట్రీ ఎలా చేయాలి అనేది ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం జరిగింది. సో నా బేసిక్లీ వాట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఈచ్ లాగిన్. ఇప్పుడు ఇందాక మీకు చూపించిన దగ్గర విలేజ్ సర్వేయర్ లాగిన్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ డేటా ఎంట్రీ సపోజ్ టు బి డన్. సో ఈ విలేజ్ సర్వేయర్ లాగిన్కి ఏం డేటా అనేది ఫస్ట్ పోర్ట్ అవుతుంది. సో మనకి కోరిలేషన్ ముందు POLR ఎక్సర్సైజ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో POLRలో మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన డేటా విల్ బీ పోర్టెడ్ టు విలేజ్ సర్వేయర్ లాగిన్. ఇదే కాకుండా మీ POLR 6 అయిపోయినాక అండ్ కోరిలేషన్ స్టేట్మెంట్ అది విలేజ్ సర్వేయర్ లాగిన్ స్టార్ట్ అవ్వకుండా ముందు మధ్యలో మనకి వెబ్లాండ్ 1లో ఏమన్నా చేంజెస్ జరిగిన మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ద్వారా కానీ మ్యూటేషన్స్ ఫర్ సక్సెషన్స్ ద్వారా కానీ ల్యాండ్ కన్వర్జన్ ద్వారా కానీ ఆ చేంజెస్ అన్నీ కూడా మనం పోర్ట్ టు విలేజ్ సర్వేయర్ లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు వెబ్లాండ్ 1లో అయినా ఇంక్రిమెంటల్ చేంజెస్ కూడా మనకి విలేజ్ సర్వేయర్ లాగిన్కి పోర్ట్ అవుతుంది. సో నా POLR 6 ముందు అయిపోయింది కానీ వెబ్లాండ్ 1లో జరుగుతున్న చేంజెస్ ఇక్కడ క్యారీ అవుట్ అవ్వట్లేదు అంటే లేదు, ఆ సినారియో అనేది రాదు. బికాస్ వెబ్లాండ్ 1 డేటా అలాంగ్ విత్ POLR 6 రెండు విలేజ్ సర్వేయర్ లాగిన్కి చూపిస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ మనకి ఇప్పుడు మొత్తం 14 కాలమ్స్ అనేది పెడతాం జరిగింది. సో ముందు దిస్ కాలమ్స్ వచ్చి దెర్ వాజ్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఆల్మోస్ట్ అరౌండ్ 37-38 కాలమ్స్ అనేది విలేజ్ సర్వేయర్ లాగిన్ యాజ్ వెల్ as విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్లో కూడా ముందు ఉండేది మనం phase 1 విలేజెస్ చేసినప్పుడు. సో దీనివల్ల మనకి క్వాలిటేటివ్ డేటా సబ్మిషన్ అనేది ఇంప్రూవ్ చేయాలి అన్న ఉద్దేశంతో మన CCLA అండ్ స్పెషల్ CSR ఆయన దగ్గరుండి కాలమ్స్ మనకు యాక్చువల్గా రీసర్వే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయినాక ఏం డేటా అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది మన ROR రికార్డ్ ప్రిపేర్ చేస్తానికి. సో అనాలిసిస్ అన్ని చేసి డిస్ట్రిక్ట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక వర్క్ ఫ్లో అనేది సింప్లిఫై చేస్తాం జరిగింది మన ఆన్లైన్ మాడ్యూల్స్లో. సో ఇప్పుడు మనకి చూపించిన 14 కాలమ్స్లో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా వీఆర్ హ్యావింగ్ 4 కాలమ్స్ ఫర్ ఎడిట్. అది నోషనల్ సబ్ డివిజన్ కాలమ్, LP నంబర్ ఎక్స్టెంట్ అండ్ చల్తా నంబర్. విలేజ్ సర్వేయర్ ఈ 4 కాలమ్స్ని ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇందులో మాకు ఎక్కువ ఫీల్డ్ నుంచి వస్తున్న డౌట్స్ ఏంటంటే నోషనల్ సబ్ డివిజన్ నంబర్ నేను ఎంటర్ చేసింది తర్వాత ఫైనల్ RORకి వెళ్ళలేదు అన్నది ఒక డౌట్ అరైజ్ అవుతుంది. నోషనల్ సబ్ డివిజన్ నంబర్ సర్వే నంబర్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ అ డెస్క్ ఎక్సర్సైజ్, సర్వేయర్స్కి రెఫరెన్స్ కోసం అని ప్రొవైడ్ చేస్తున్న కాలమ్. మనకి కోరిలేషన్ స్టేట్మెంట్ దగ్గర వీఆర్ గోయింగ్ టు టేక్ LP నంబర్ అండ్ ఎక్స్టెంట్ ఓన్లీ. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ మనకి ఫీల్డ్ నుంచి ఎక్కువ వచ్చిన డౌట్స్ గురించి వస్తున్నది. సెకండ్ వచ్చి మనకి రిమార్క్స్ కాలమ్ దగ్గర మ్యూటేషన్ రిక్వైర్డ్, మ్యూటేషన్స్ నాట్ రిక్వైర్డ్ అన్న ఆప్షన్స్ ఇస్తాం జరిగింది. సో మీరు మ్యూటేషన్స్ రిక్వైర్డ్ అని ఎప్పుడు సెలెక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు నాకు ఒక సర్వే నెంబర్ 10 ఉంది, అందులో ఒక 5 ఎకరాలు ఉన్నాయి. నాకు ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయినాక సర్వే నెంబర్ 10కి నేను ఒకే LP నంబర్ కాదు 3 LP నంబర్లు ఇవ్వాలి. సో బేసిక్లీ ఐఎమ్ స్ప్లిట్టింగ్ ద రికార్డ్. సర్వే నెంబర్ 10ని నేను 3 రికార్డ్స్గా తీసుకుని రావాలి, LP నంబర్ 10, 11, 12. బికాస్ ఫీల్డ్ మీద గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు గట్లు అది 3 డిఫరెంట్ ల్యాండ్ పార్సెల్స్గా ఉంది. సో దీని ఇంప్లికేషన్ ఏంటి, సర్వే నెంబర్లో ఒక పట్టదారు నేమ్ ఉంటే నేను 3 LP నంబర్స్ ఇచ్చినప్పుడు ఫీల్డ్ మీద గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఎంజాయ్మెంట్ కల్టివేషన్ ప్రకారం టైటిల్ డీడ్ అన్ని కన్ఫర్మేషన్ అయిపోయినాక నాకు 3 పట్టదార్స్ నేమ్స్తో మనకి డేటా అనేది మ్యూటేషన్ జరగాలి. సో అలాంటి కేసెస్లో మనం మ్యూటేషన్ రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేస్తున్నాం. మ్యూటేషన్ నాట్ రిక్వైర్డ్ అది ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము, నాకు ఒక సర్వే నెంబర్ ఉంది ముందు, ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూతింగ్ కూడా నేను ఒక LP నంబర్తోనే దాన్ని కోరిలేట్ చేస్తున్నా. సర్వే నెంబర్ 10 ఉంది, నేను దాని కోరిలేషన్గా ఒక LP నంబర్ ఇస్తున్నా. సో దట్ ఈస్ ద కేస్ వే మ్యూటేషన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. సో దీస్ ఆర్ ద 2 థింగ్స్ విచ్ డేటా ఎంట్రీ అప్పుడు కొంచెం విలేజ్ సర్వేస్ విల్ హ్యావ్ టు బీ లిటిల్ కేర్ఫుల్. నెక్స్ట్ థర్డ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫెసిలిటీ అనేది విలేజ్ సర్వేస్ లాగిన్లో ఇస్తాం జరిగింది. ముందు మనకు ఎలా ఉండేదంటే phase 1 చేసినప్పుడు మొత్తం విలేజ్లో కోరిలేషన్ డేటా ఎంట్రీ కంప్లీట్ అయితే కానీ రికార్డ్ సబ్మిట్ అయ్యి వెళ్ళేది కాదు VROకి. సో ఇప్పుడు ఏం చేసామంటే మీరు ఎన్ని రికార్డ్స్ అయితే ఎంటర్ చేస్తారో అన్ని రికార్డ్స్ని మీరు సబ్మిట్ చేయొచ్చు లేదా అనేది విలేజ్ సర్వేయర్ కెన్ డిసైడ్. సో ఈరోజు నేను 25 ఎంట్రీసే ఎంటర్ చేశాను అండ్ 25 ఎంట్రీస్ నేను కన్ఫర్మ్ చేసేసాను, ఇట్ క్యాన్ బి పుష్డ్ టు VRO లాగిన్ అనుకుంటే ఐ కెన్ సెలెక్ట్ 25 ఎంట్రీస్ అండ్ దెన్ పుష్ టు VRO లాగిన్.
కానీ ఇందాక మనకి వీ హ్యావ్ సర్టన్ precautions that need to be taken at the time of ground truthing level. So whenever LP number is being assigned, so manaki LP number land nature, land classification, land nature use. So every land nature classification, land nature use ki we have to give a unique LP numbers. So by mistake ga oka LP number both private land ki government land ganaka assign cheste, such scenario should not have occurred. By mistake ganaka aite system verification. సో టెక్నికల్ ప్రొవిజన్ పరంగా వీఆర్ ఆల్సో గివింగ్ యూ అన్ అలర్ట్ స్టేట్మెంట్. సో మీరు చెక్ చేయొచ్చు, అప్పుడు ఆ డేటా మీకు విఆర్ఓ లాగిన్కి ముందుకి పుష్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ సర్వే నంబర్ 10 ఒకసారి మన పట్టదారికి హీ ఓన్స్ బోత్ అసైన్డ్ ల్యాండ్ యాజ్ వెల్ as 1 acre ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్ అనుకుందాం. సో ఎల్పీ నంబర్ ఇచ్చినప్పుడు రెండింటికి కలిపి ఒక ఎల్పీ నంబర్ ఇవ్వలేరు. సో యూ హ్యావ్ టు గివ్ అసైన్డ్ ల్యాండ్ విచ్ ఇస్ ల్యాండ్ నేచర్ గవర్నమెంట్, ల్యాండ్ క్లాసిఫికేషన్ ఇస్ డీపట్టా, and private land where land nature is jiraiti and classification is patta bhumi. So you రెండిటికి 2 separate LP numbers అనేది ఇవ్వాలి. So that verification also ఇప్పుడు మీకు to aid you in qualitative submission of data ki we are also giving you that provision to see such cases. So these are the exceptions. In the quality మీకు స్క్రీన్ చూపించినప్పుడు చెప్తాం జరిగింది. So this is just mentioned. So exceptions paranga, what are the parameters which we are highlighting and showing it to you before you are submitting and confirming your final data, just to aid you in submitting of qualitative data. One LP number having multiple LP extents. So ila ganaka meer data entry cheste meme adi meeku highlight chesi chupistamu, okkasari verification cheskondi and then you give confirmation ani. Next, oka survey number ni nenu subdivide chesinappudu appudu naaku oka kotta row add avutundi village surveyor login lo. సో కొత్త రో యాడ్ అయినప్పుడు ఇఫ్ ఐ కాల్ ద న్యూ రో యాడెడ్ యాజ్ చైల్డ్ రో అండ్ నా ఒరిజినల్ రికార్డ్ని మదర్ రో కనుక పిలిచాను అనుకోండి, సో దెన్ వన్ ప్రికాషన్ దట్ యూ హ్యావ్ టు టేక్, నాకు సబ్ డివిజన్ ముందు ఉన్న మదర్ రికార్డు, సబ్ డివిజన్ అయిపోయినాక చైల్డ్ రికార్డ్, ఆ రెండిటికి ఐ కెనాట్ గివ్ సేమ్ ఎల్పీ నంబర్. సో ఇట్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో దిస్ ప్రికాషన్ ఆల్సో వీ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ ది ఆన్లైన్ ఎక్సెప్షన్స్ రిపోర్ట్. నెక్స్ట్ థర్డ్, సో వెన్ సర్వే నెంబర్ నేను ఒక సబ్డివైడ్ చేసేసి వెన్ ఐ వాంట్ టు అసైన్ 2 separate ఎల్పీ నంబర్స్, సో అప్పుడు నాకు ఒక న్యూరో యాడ్ అవుతుంది విలేజ్ సర్వేయర్ లాగిన్లో. ఆ న్యూరో యాడ్ అయినప్పుడు సమ్ టైమ్స్ బికాస్ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటాస్ ఆల్సో బీయింగ్ ఎంటర్డ్, దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ యూ ఫెయిల్ టు సబ్మిట్ ఎనీ డేటా. ఆ కాలం ఏదో ఒక కాలం బ్లాంక్గా ఉండిపోతుంది. సో అలా బ్లాంక్ ఉన్న కాలమ్స్ కూడా మేము హైలైట్ చేసి మీకు చూపిస్తాం కన్ఫర్మేషన్ చేసే ముందు. సో దిస్ విల్ జస్ట్ హెల్ప్ యూ ఇన్ identifying the mistakes or identifying the gaps and then confirm your record based on these reference parameters. So ee parameters ani nenu submit cheskoni then I will go forward to my VRO's login. Next, one more exceptions kinda another thing that which we are showing in village surveyor login vachi inda already mention chesin vidhanga multiple land classifications unnappudu you have to give different LP numbers. మల్టిపుల్ ల్యాండ్ నేచర్ యూజ్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు గివ్ మల్టిపుల్ ఎల్పీ నంబర్స్ అండ్ మల్టిపుల్ ల్యాండ్ నేచర్ ఉన్నప్పుడు కూడా యూ విల్ హ్యావ్ టు గివ్ మల్టిపుల్ ఎల్పీ నంబర్స్. సో యూ కెనాట్ గివ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ల్యాండ్కి ఒక ఎల్పీ నంబర్ ఇవ్వలేము. క్లాసిఫికేషన్స్ డీ పట్టా ఉన్నప్పుడు అండ్ పొరంబోకు ఉన్నప్పుడు ఒక ఎల్పీ నంబర్ ఇవ్వలేము. అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి ఒక ఎల్పీ నంబర్ ఇవ్వలేము. సో సచ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పరంగా కూడా ఆల్సో వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ షోయింగ్ ఇట్ యాజ్ అన్ అలర్ట్ మెసేజ్ ఇన్ విలేజ్ సర్వేస్ లాగిన్. నెక్స్ట్ అనదర్ ప్రొవిజన్ ఇస్ హియర్ వచ్చి ఇన్ కేస్ మీరు ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్కి వెళ్ళినప్పుడు, సో బిఫోర్ దట్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు సీ హియర్ వచ్చి మనకి POLR యాక్టివిటీ జరిగినప్పుడు దట్ ఈస్ ప్రొఫార్మా 1, 2, 3, 4, 5, 6 అది చేసేటప్పుడే మోస్ట్ ఆఫ్ ద విలేజెస్లో మనకి ఏదైతే ఒరిజినల్ వెబ్లాండ్లో ఏదైనా సర్వే నంబర్స్ వెబ్లాండ్ 1లో లేదు అని అనుకున్నారు ఇన్ కంపారిజన్ టు RSR డేటా, POLR పరంగానే ఆప్షన్ ఇస్తాం జరిగింది వేర్ యూ కెన్ యాడ్ సచ్ మిస్సింగ్ సర్వే నంబర్స్. లేదు అక్కడ కూడా మిస్ అయ్యారు బై ఛాన్స్ యూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ డేటా డ్యూరింగ్ POLR టైం అనుకున్నా, మనకి POLR 6 అండ్ కోరిలేషన్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది వీఆర్ హ్యావింగ్ సఫిషియంట్ టైం. ఆ టైంలో అన్నా మీరు వెబ్లాండ్ 1లో యూ కెన్ యాడ్ దో సర్వే నంబర్స్ ఇన్ సర్వే నంబర్ రికార్డ్ సో దట్ మీరు డేటా ఇక్కడ పోర్ట్ చేసే టైంకి విలేజ్ సర్వేయర్ లాగిన్ కోరిలేషన్లో పోర్ట్ చేసే టైంకి మీకు ఆ మిస్సింగ్ సర్వే నంబర్స్ ఆల్సో విల్ బీ డిస్ప్లేడ్ హియర్ ఇన్ విలేజ్ సర్వేస్ లాగిన్. సేమ్ అప్లైస్ టు డిలీషన్ ఆఫ్ సర్వే నంబర్స్ ఆల్సో. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డూప్లికేషన్ ఆఫ్ సర్వే నంబర్స్ దట్ యూ హ్యావ్ ఫౌండ్, అప్పుడు నెసెసరీ యాక్షన్ కెన్ బి టేకెన్ ఇన్ వెబ్లాండ్ 1 ఆర్ POLR ఇట్ సెల్ఫ్ సో దట్ మీకు విలేజ్ సర్వేయర్ లాగిన్లో కోరిలేషన్ స్టార్ట్ చేసేటప్పటికి యూ విల్ యాక్చువల్లీ హ్యావ్ అ ప్యూరిఫైడ్ డేటా.
సో నెక్స్ట్ మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ విలేజ్ సర్వే లాగిన్లో ఇఫ్ యూ హ్యావింగ్ ఫర్దర్ ఇష్యూస్, ఇప్పుడు నెక్స్ట్ ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక వీ విల్ టేక్ సమ్ కాల్స్. సో అప్పుడు కేస్ బై కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా ఆల్సో వీ విల్ బీ ఏబుల్ టు అడ్రస్ ఇట్. నెక్స్ట్ వచ్చి మనకి విఆర్ఓ లాగిన్. సో విఆర్ఓ లాగిన్ డేటా ఎంట్రీ వచ్చేటప్పటికి హియర్ ఓన్లీ ల్యాండ్ డీటెయిల్స్ హ్యావ్ టు బి ఎంటర్డ్ హియర్ బై విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. కొత్త ఎల్పీ నంబరు అండ్ ఎక్స్టెంట్ ఈ రెండు మాత్రము ఇట్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ విలేజ్ సర్వేయర్ లాగిన్. సో రోల్స్ అనేవి ఇప్పుడు క్లియర్గా డిఫైన్ చేస్తాం జరిగింది లాగిన్ వైజ్. సో కొత్త ఎల్పీ నంబర్ ఎంటర్ చేయాలన్నా, లేకపోతే ఉన్న సర్వే నెంబర్కి ఎల్పీ నంబర్ కోరిలేట్ చేయాలన్నా, గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ తర్వాత ప్రతి ల్యాండ్ పార్సల్కి ఎక్స్టెంట్ ఎంత వచ్చింది ఆఫ్టర్ మెజర్మెంట్స్ విత్ ద రోవర్స్, దట్ ఎవ్రీథింగ్ డేటా ఎంట్రీ విల్ బీ డన్ బై ద విలేజ్ సర్వేయర్ ఇట్ సెల్ఫ్. ఆ ఎంటర్ చేసిన డేటా అండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఎల్పీ నంబర్స్కి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో ఓన్లీ ఫర్ దోస్ కేసెస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విల్ ఎంటర్ ల్యాండ్ డీటెయిల్స్. ఇక్కడ ఎక్కడైతే రిక్వైర్మెంట్ అని ఎందుకు అంటున్నా అంటే, మనకి ల్యాండ్ డీటెయిల్స్ దట్ ఈస్ స్టాండర్డైజేషన్ ఆఫ్ ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్, ల్యాండ్ నేచర్ యూజ్, ఇవన్నీ మన POLR యాక్టివిటీలోనే వి ఫినిష్డ్ మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ. సో అక్కడ ఎంటర్ చేసిన రికార్డ్ ఇస్ ఆటోమేటికలీ పోర్టెడ్ హియర్ టు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ లాగిన్. ఇది కాకుండా మనకి అట్ ద టైమ్ ఆఫ్ గ్రౌండ్ ట్రూతింగ్ ఇఫ్ యు ఆర్ adding new LP number by means of splitting any survey number or subdividing any survey number, న్యూరో యాడ్ అయినప్పుడల్లా ఆ న్యూరో యాడ్ అయిన దగ్గరే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ల్యాండ్ డీటెయిల్స్ని హీ విల్ హ్యావ్ టు ఎంటర్ ఇట్. సో టెక్నికలీ అన్ని రికార్డ్స్, ఒక విలేజ్లో 1000 రికార్డులు ఉంటే మొత్తం 1000 రికార్డులకి యూ నీడ్ నాట్ డూ డేటా ఎంట్రీ. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాస్ టు బి క్లియర్లీ నోటెడ్. సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్లో సో మనకి డేటా ఎంట్రీ చేసినప్పుడు మెయిన్ పారామీటర్స్ యూ విల్ హ్యావ్ టు నోటీస్ ఇస్ పట్టదార్ నేమ్ ఎంటర్ చేస్తున్నాము, పట్టదార్ రిలేషన్ నేమ్ ఏముంటుంది, అండ్ నెక్స్ట్ హౌ ల్యాండ్ ఇస్ అక్వైర్డ్, దట్ ఈస్ సేల్ అప్ లేకపోతే సక్సెషనా, గిఫ్ట్ డీడా అనేది యూ విల్ హ్యావ్ టు ఎంటర్ ద డీటెయిల్స్. మనం ఈ సింప్లిఫైడ్ POLR వర్క్ ఫ్లో మనకి లైవ్ చేసినాక వన్ మెయిన్ అడ్వాంటేజ్ వాట్ వీ హ్యావ్ ఇస్ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ లేయర్ అనేది మనకు ఒకప్పుడు మొత్తం ఫైనల్ ROR అయిపోయినాక ఓపెన్ అయ్యేది. కానీ నౌ దిస్ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో పరంగా ఆ PIR లేయర్ అనేది ఇప్పుడు మనకి గ్రౌండ్ ట్రూతింగ్ స్టార్ట్ అయినప్పుడే ఓపెన్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ దగ్గర ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ విలేజ్ సర్వేయర్ టు కంప్లీట్ డేటా ఎంట్రీ ఫర్ ఆల్ ది LP నంబర్స్. ఆ విలేజ్లో ఉన్న పట్టదార్స్ ఎవరు అనేది ఖాతా మాస్టర్ మన దగ్గర ఆల్రెడీ డిఫైన్డ్ ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరు ఉన్నారో ఆ PIR లేయర్లో యూ కెన్ స్టార్ట్ అప్లోడింగ్ పట్టదార్ డీటెయిల్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇప్పుడు మనకి VRO లాగిన్కి వచ్చినాక there is one additional facility provided in VRO login. సో నేను ఎక్కడైతే న్యూరో ఆప్షన్ ద్వారా విలేజ్ సర్వేర్ లాగిన్లో యాడ్ చేశాను అలాంటి LP నంబర్స్ దగ్గర నేను జస్ట్ ఖాతా నంబర్ ఎంటర్ చేస్తే VRO లాగిన్లో ఖాతా మాస్టర్లో ఉన్న డీటెయిల్స్ ఆటోమేటిక్గా ప్రీ పాపులేట్ అయిపోతాయి. లేదు నేను PIR లేయర్లో ఆర్ ఖాతా మాస్టర్లో నేను ఇంకా అతని డీటెయిల్స్ అప్డేట్ చేయలేదంట అయినా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, యూ కెన్ ఎంటర్ ఇట్ హియర్ ఇన్ VRO లాగిన్. VROలో ఎంటర్ చేసిందే వీ విల్ అగైన్ ఫీడ్ ఇట్ టు ద PIR లేయర్. సో ఇట్స్ బేసిక్లీ అ 2-way ప్రాసెస్. సో ఈ బేసిక్ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసినాక అనదర్ మెయిన్ యాక్టివిటీ విచ్ ఇస్ హియర్ ఇన్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్ ఇస్ వాట్ ఈస్ ద కరెక్షన్ దట్ యూ వాంట్ టు టేక్ ఇఫ్ దెర్ ఇస్ అ నెసెసిటీ. అది మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ చేయాలా లేకపోతే మ్యూటేషన్స్ ఫర్ కరెక్షన్స్ చేయాలా. సో టు మెయింటైన్ యూనిఫార్మిటీ ఆఫ్ వర్క్ ఫ్లో అండ్ ఆల్సో టు సబ్మిట్ క్వాలిటేటివ్ డేటా, ట్రాన్సాక్షన్స్ కరెక్షన్స్ అనే 2 ఫెసిలిటీస్ మనకి వెబ్లాండ్ 1లో ఉన్న సర్వీసెస్ ఇందులో కూడా ఇంక్లూడ్ చేస్తాం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ గ్రౌండ్ ట్రూతింగ్ యాక్టివిటీలో whenever village survey team which also includes village revenue officer, if you notice that any correction in record is required or any mutation for transaction in record is required, a particular records ki you can raise form 8 notice here. So basically VRO will identify such LP numbers and then forward it to the concerned deputy tahsildar login. Deputy tahsildar records ni verify chesi appudu tahsildar దగ్గర పంపిస్తే then tahsildar will issue form 8. మన స్టాట్యుటరీ ప్రాసెస్ యాజ్ పర్ ROR యాక్ట్ ప్రకారమే మనం మ్యూటేషన్స్ అనేది టేకప్ చేస్తున్నాం ఇన్ దిస్ రీసర్వే వర్క్ ఫ్లో. నెక్స్ట్ అనదర్ థింగ్ ఇక్కడ మనకి VRO లాగిన్కి వచ్చేటప్పటికి విలేజ్ సర్వేయర్ యాడ్రో ఆప్షన్ దట్ ఈస్ మ్యూటేషన్ రిక్వైర్డ్ కేసెస్ ఎక్కడైతే సబ్మిట్ చేస్తున్నాడో ఆ కేసెస్ అన్ని మనకి ఆటోమేటిక్గా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్లో ప్రీ పాపులేట్ అయి కనిపిస్తుంది. విలేజ్ సర్వేయర్ ఐడెంటిఫై చేసిన కేసెస్ కాకుండా ఇన్ కేస్ VRO ఆల్సో identifies that any mutation is required, VRO also can initiate mutations for transactions or corrections. So basically 2 times we are identifying here any corrections or transactions in record is required.
సో ఇక్కడ నేను విఆర్ఓ లాగిన్లో మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ కనుక క్లిక్ చేస్తే హియర్ ఆల్ సచ్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ఓన్లీ 1-to-1 ట్రాన్సాక్షన్. విలేజ్ సర్వేయర్ ఐడెంటిఫై చేసి విఆర్ఓ లాగిన్ కనుక పంపిస్తే అప్పుడు ఆల్ సచ్ మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ 1-to-many ట్రాన్సాక్షన్స్. సో ఐల్ రిపీట్ దిస్ అగైన్. విలేజ్ సర్వేయర్ కనుక మ్యూటేషన్స్ రిక్వైర్డ్ అని క్లిక్ చేస్తే, దట్ ఈస్ వెన్ 1 సర్వే నంబర్ ప్లేస్లో యు ఆర్ షోయింగ్ 3-4 మోర్ దెన్ 1 LP నంబర్. So that is a mutations for transactions case, 1-to-many cases. Village revenue officer ganaka mutations for transactions and identify cheste, that is 1-to-1 case. So this differentiation enduku ichamanante, any new LP number that is been identified or added during ground truthing exercise, adi data entry chesinappudu it will happen only in village surveyors login. So నాకు village surveyor login లో data submit చేసి VRO కు వచ్చేసినాక VRO కొత్త LP number యాడ్ చేయలేరు, because it is surveyors who decide that how many LP numbers and extent is there after the ground truthing exercise. So this precaution has to be clearly taken by the village surveyor team at the time of data entry. So another additional feature here, ముందు మనకి ఓన్లీ DLR రిజిస్టర్ ఆ లేయర్లో మాత్రమే ఎక్సెప్షన్స్ రిపోర్ట్ అనేది చూపిస్తాం జరుగుండేది. ఈ సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో పరంగా ఈ ఎక్సెప్షన్స్ రిపోర్ట్ ఇస్ నౌ బీయింగ్ షోన్ నాట్ ఓన్లీ ఇన్ విలేజ్ సర్వేయర్ లాగిన్ but also in village revenue officer login. So this is basically an effort from our team to ensure that qualitative data is submitted, and at every stage a reference is being provided to village surveyor team to check if any mistakes are being done. So manaki village revenue officer login lo manam exceptions report paranga manaki identify chesi valaki chupinchedi vachi, first thing, LP numbers having multiple land classifications. So this is self-explanatory. ఇంతకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మల్టిపుల్ ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఫీల్డ్ మీద ఐడెంటిఫై చేసినప్పుడు LP numbers also have to be unique and different. LP numbers having multiple land nature, that is government and private lands cannot be given one LP number. LPMs having multiple land nature use, that is agriculture, non-agriculture lands should not be given one LP number. Next, land nature and land classification fields cannot be empty. సో ఒక రికార్డ్ని నేను సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మీరు ఏదైనా కాలం జస్ట్ బై ఓవర్ సైట్ డేటా ఎంట్రీ చేయలేదు బై మిస్టేక్ అనుకున్నా, యూ నీడ్ నాట్ వరీ, బికాస్ వీఆర్ ఆల్సో ఎయిడింగ్ యూ ఇన్ ఐడెంటిఫైయింగ్ సచ్ రికార్డ్స్ వేర్ ద కన్సర్న్ కాలం ఇస్ లెఫ్ట్ ఎంట్రీ బ్లాంక్. సో ఈ ఎక్సెప్షన్స్ రిపోర్ట్లో వన్ మేజర్ అడిషనల్ ఫీచర్ ఇస్ దట్ ఏంటంటే, ఈ ఎక్సెప్షన్స్ రిపోర్ట్లో వీఆర్ నాట్ ఓన్లీ షోయింగ్ దట్ పర్టికులర్ LP numbers, వీఆర్ షోయింగ్ ద LP numbers and khatas also together. So blank ఉన్నప్పుడు you can directly go to that particular record, do the necessary changes and then come back. So మీ ముట్టి ఒక క్యూములేటివ్ కౌంట్, మీకు 5 LP numbers లో you have marked double land natures, land classifications అని అలా చూపించట్లేదు. ఆ 5 LP numbers ఏంటో కూడా we are only displaying and showing it to you. So this is just to save your time and also that you can submit a qualitative data. So this is మనకి village surveyor login and here VRO login. వన్ థింగ్ ఇన్ VRO లాగిన్ వచ్చి మాకు ఆఫ్ లేట్ వచ్చిన ఇష్యూస్లో చూసినది, మనకి ముందు సింప్లిఫైడ్ వర్క్ ఫ్లో రాకుండా ముందు వీ హ్యాడ్ మల్టిపుల్ ల్యాండ్ నేచర్ యూజెస్. ఇప్పుడు నౌ వీ హ్యావ్ సింప్లిఫైడ్ ఇట్, దట్ ఈస్ ల్యాండ్ నేచర్ యూజ్ వచ్చేటప్పటికి యూ కెన్ ఎంటర్ ఇట్ ఈదర్ యాజ్ అన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. సో బేసిక్లీ ఇఫ్ ఎనీ ల్యాండ్ ఇస్ హార్టికల్చర్, ఆక్వాకల్చర్, సెరికల్చర్, ఆ కేటగరైజేషన్ ఇంకా సబ్ కేటగరైజేషన్ అనేది వీ హ్యావ్ నాట్ ప్రొవైడెడ్ నౌ. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ల్యాండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి అన్ అగ్రికల్చర్ ల్యాండ్, by mistake అది నాన్ అగ్రికల్చర్ అని క్లిక్ చేయకండి. సో బికాస్ వీ హ్యావ్ నోటిస్ దిస్ ఇష్యూ ఇన్ ఫ్యూ విలేజెస్ ఇన్ ద లాస్ట్ 2 days. సో దిస్ ఈస్ విలేజ్ సర్వేయర్ లాగిన్ అండ్ దిస్ ఈస్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్. సో మెయిన్ ఫీచర్స్ వాట్ ఈస్ నెసెసరీ ఫర్ యూ టు నో టు డూ ద డేటా ఎంట్రీ అండ్ సబ్మిట్ అనేది వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, నాట్ ఓన్లీ టెక్నికల్ వర్క్ ఫ్లో పరంగా బట్ ఆల్సో ఫంక్షనాలిటీ పరంగా ఆల్సో వీ ట్రై టు గివ్ గుడ్ బ్రీఫ్ టు యూ. ఇది కాకుండా మీకు అడిషనల్ డౌట్స్ ఉన్న ఆల్సో నౌ వీ కెన్ టేక్ ద ఫోన్ కాల్స్ అండ్ విల్ ఆన్సర్ ఇట్. సో బిఫోర్ మీ ఓకే విల్ టేక్ ద కాల్స్. ఇందాక ఒక మిస్ అయిన పాయింట్ మేడం చెప్పినట్టు, ఇక్కడ 4th స్క్రీన్ మీద చూసినప్పుడు LPM నెంబర్ యాజ్ ఆ డేటా అనేది ఎందుకు మిస్ అవుతుంది అనే క్వశ్చన్ మనకు రావచ్చు. మనకి పోర్టింగ్ చేసేటప్పుడు మనకు కొత్త రికార్డ్ వచ్చింది అనుకోండి, అంటే మనం కొరిలేషన్కి ముందు డేటా పోర్ట్ చేస్తున్నాం కదా, అప్పుడు వెబ్లాండ్లో ఒక కొత్త సర్వే నెంబర్ యాడ్ అయినప్పుడు ఆ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించి ల్యాండ్ నేచర్, ల్యాండ్ క్లాసిఫికేషన్, స్టాండర్డైజేషన్ ఫార్మేట్ ఉండదు అనమాట.
ఎగ్జిస్టింగ్ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఉంటుంది, కాకపోతే అది కొత్తగా వచ్చిన సర్వే నెంబర్ కాబట్టి దానికి మనం ప్రొఫార్మా 3లో మనం ఏదైతే స్టాండర్డైజ్ చేసామో ఆ ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ మనం ఎక్కడ ఇంకా డేటా ఎంట్రీ చేసే అవకాశం లేదు కాబట్టి మనం జీటీలో అలాగే ఏదన్నా మిస్ అయినవి ఉన్నా కానీ వాటికి మనం ల్యాండ్ నేచర్ ల్యాండ్ క్లాసిఫికేషన్ అనేది డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. అదొకటి మీరు గమనించండి. ఇప్పుడు మీకు ఈ టెక్నికల్ పరంగా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు. నమస్తే అండి, చెప్పండి. మీకు హలో, నమస్తే అండి, చెప్పండి. మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు, మీ డిజిగ్నేషన్, మాట్లాడుతున్నాం సార్. ఎక్కడి నుంచి అండి? విజయనగరం నుంచి సార్. మీరు ఎవరండి? విలేజ్ సర్వేయరా? కాదు కాదు సార్, నేను ఆపరేటర్ సార్, బొండపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ విజయనగరం సార్. చెప్పండి సార్. హలో, మీ ఇష్యూ చెప్పండి. మీ వాయిస్ ఆడిబుల్ గా ఉంది. మేడం గారు, ఏం లేదమ్మా, ఇప్పుడు విఎస్ లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్ కి వచ్చిన తర్వాత అది ఇన్ కేసు మనకి ల్యాండ్ క్లాసిఫికేషన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ నుంచి మనం కానీ మనం ఐడెంటిఫై చేస్తే దానికి వేరే ఎల్పీని ఇవ్వాల్సి వస్తే అక్కడ మనం ఎలా మార్చగలం అన్నది తెలియట్లేదు సార్. అని ప్రెసెంట్ మీకు అలా వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ 2 scenarios. ఫస్ట్ వేర్ ల్యాండ్ నేచర్ హ్యాస్ టు బి కరెక్టెడ్, మేబీ హ్యావ్ టు బి కరెక్టెడ్. సో అప్పుడు మీరు మ్యూటేషన్స్ ఫర్ కరెక్షన్స్ భాగంగా యూ కెన్ సెలెక్ట్ దట్ ఫార్మేట్ జనరేట్ చేసుకొని యూ కెన్ డూ యాజ్ పర్ స్టాట్యూటరీ ప్రాసెస్. ఇది కాదు, నేను విలేజ్ సర్వేయర్ లాగిన్లో ఇన్ని రెఫరెన్సెస్ ఇచ్చినా మీరు ఒక ఎల్పీ నంబర్ ఇంకా యాడ్ చేస్తాం మర్చిపోయారు, బికాస్ ఆఫ్ విచ్ నీకు గవర్నమెంట్ ప్రైవేట్ కి ఒకే ఎల్పీ నంబర్. ల్యాండ్ అలైన్మెంట్ అయిందమ్మా, రోడ్డు హైవేకి రోడ్ అలైన్మెంట్ అయింది, వాళ్ళు ఎవడం మర్చిపోయారు. కానీ మనకి POLR 6 లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చేసారు. అది ఇప్పటి వరకు కూడా విఎస్ లాగిన్ నుంచి కూడా పుష్ అయిపోయి వచ్చిన తర్వాత ఎల్పిఎం అన్నది ఎడిట్ చేయడం కావట్లేదు అక్కడ. అండి మీరు ఇన్ కేస్ విలేజ్ సర్వేయర్ లాగిన్ లో అన్ని ఎల్పీ నంబర్స్ డేటా ఎంట్రీ చేస్తాం కనుక ఇన్ కేస్ మిస్ అయినా you also again have additional provision which is being provided in DLR level. So akkada miss ayindi ani anukunte you can also add it in DLR stage andi. ఓకే మేడం, వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక సర్వే నెంబర్ డిలీట్ చేయాలంటే డిలీట్ అనే ఆప్షన్ మన ఫస్ట్ దీంట్లో ప్యాటర్న్ ఉండేదమ్మా, ఇప్పుడు అది డిలీట్ అనేది DLR లో కూడా లేదు. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ థింగ్ మీకు డిఎల్ఆర్ ఒక సర్వే నంబర్ డిలీట్ చేసే నెసెసిటీ వచ్చింది బికాజ్ సర్వే నంబర్ వాజ్ నాట్ దేర్ ఇన్ ఆర్ఎస్ఆర్ బట్ దేర్ ఇన్ వెబ్లాండ్ ఆర్ డూప్లికేట్ సర్వే నంబర్స్ వచ్చింది అనుకుంటే విలేజ్ సర్వేయర్ లాగిన్ కి రాకుండా ముందే యూ హ్యావ్ టు క్యారీ అవుట్ దట్ యాక్టివిటీ ఇన్ వెబ్లాండ్ 1 యాజ్ పర్ డ్యూ ప్రాసెస్ అండి, సర్వే నంబర్ బేస్డ్. లేదు మీ దగ్గర అక్కడ కూడా మిస్ అయిపోయింది అని అనుకుంటే, ఇన్ కేస్ మీకు అక్కడ కూడా మిస్ అయింది అనుకుంటే POLR యాక్టివిటీలో యూ కెన్ టేక్ ఇట్ అప్. అక్కడ కూడా మీరు మిస్ చేశారు అనుకుంటే another additional feature we have given is in DLR stage. DLR లో జాయింట్ కలెక్టర్ గారి లాగిన్ లో మీరు డ్యూ ప్రాసెస్ ప్రకారం జాయింట్ కలెక్టర్ గారు కూడా రికార్డ్ చెక్ చేసినాక ద నెసెసిటీ ఉంది ఇంకా అని కనుక అనుకుంటే అప్పుడు యూ కెన్ డూ ఇట్ యాజ్ పర్ ద స్టాట్యూటరీ ప్రాసెస్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు ఏంటి చెప్పండి. హలో హలో, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? నమస్కారం సార్, నా పేరు హరీష్ అండి, విలేజ్ సర్వేయర్ సార్. విలేజ్ సర్వేయర్ ఏ డిస్ట్రిక్ట్ అండి? కృష్ణా డిస్ట్రిక్ట్ అండి. డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు జాయింట్ కల్టివేషన్ అనేది కనుక ఇస్తే అందులో మదర్ చైల్డ్ అనే కాన్సెప్ట్ అన్నారు సార్ ఎక్సెప్షన్ లో. మదర్ చైల్డ్ కి ఒకే ఎల్టీ అనేది మేము జాయింట్ కల్టివేషన్ ఇస్తాం సార్ ఫీల్డ్ కదా. మీరు చైల్డ్ కూడా అదే ఎల్టీ నెంబర్ కొడితే మీరు అది తీసుకోవడానికి చెప్పారు ఇప్పుడు మీరు. హలో, అంటే అది జాయింట్ కల్టివేటర్ కి సంబంధించి కాదండి, ఓన్లీ మ్యుటేషన్ కేసెస్ కే మనం అది ఇస్తాము. మ్యుటేషన్ కేసెస్ లోనే మనము యాడ్ రికార్డ్ ప్రొవిజన్ ఇస్తాము, జాయింట్ అనేది కాదు. అవును సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఫిష్ పాండ్ లో
మొత్తానికి కలిపి మేము ఒక ఎల్పీ నెంబర్ ఐడెంటిఫై చేసినప్పుడు అందులోనే ఒక సర్వే నెంబర్ లో మ్యూటేషన్ రిక్వైర్డ్ అయింది సార్ మీరు అన్నట్టు. రిక్వైర్డ్ అయితే మేము ఆ మ్యూటేషన్ రిక్వైర్డ్ అని నొక్కినప్పుడు అందులో అదే ఎల్పీ ఇవ్వాల్సి వచ్చింది మేము చైల్డ్ కూడా. అట్లా ఉండదండి, ఎందుకంటే మనం మ్యుటేషన్ రిక్వైర్డ్ అనేది వచ్చినప్పుడు కంపల్సరీ రికార్డ్ స్ప్లిట్ అవుతుంది కదా, ఎక్స్టెంట్ మారుతుంది. అవును సార్, ఇప్పుడు మేము అదే మొత్తం ఒక చెరువులో 10 సర్వే నెంబర్లు ఉన్నాయి అనుకోండి సార్, అందులో ఒక సర్వే నెంబర్ లో ఒక చోట మ్యూటేషన్ రిక్వైర్డ్ అయింది మీరు చెప్పినట్లు. మేము మ్యూటేషన్ రిక్వైర్డ్ అని నొక్కినప్పుడు దానిలో మేము ఆ మదర్ చైల్డ్ కి ఒకే ఎల్పీ ఇవ్వాల్సి వచ్చింది. మొత్తం ఆ చెరువులో ఉన్న అన్ని నెంబర్లు ఒకటే ఎల్పీ కాబట్టి. కానీ మీరు ఎక్సెప్షన్ దాంట్లో చెప్పినట్లు ఆ చైల్డ్ కి అదే ఎల్పీ నెంబర్ కనుక మీరు ఇస్తే అది తీసుకోదని చెప్పారు మరి. అదో ప్రాబ్లం ఉంది సార్ మరి. అండి దిస్ ఎక్సెప్షన్స్ రిపోర్ట్ అనేది ఇఫ్ యూ కెన్ షో దట్ కేస్ టు us అండి, we will explain it to you tomorrow or after the call how to handle such cases అని అండి. ఓకే ఓకే మేడం. ఓకే, మీరు ఎక్కడి నుంచి అన్నారండి? కృష్ణా డిస్ట్రిక్ట్ మేడం, పోల్గంగ విలేజ్. కృష్ణా డిస్ట్రిక్ట్ పోల్గంగ విలేజ్. ఓకే, మీకున్న ఇష్యూ ఏంటనేది we will check and we'll get back. మీ పేరేమన్నారండి? హరీష్ మేడం. హరీష్ అన్న. హరీష్, విలేజ్ సర్వేయర్ హరీష్. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరైతే కాల్ చేస్తున్నారో మీరు మీ డిస్టిక్, మండల్, విలేజ్ పేరు చెప్పి తర్వాత మీ పేరు చెప్పండి, తర్వాత మీ డిజిగ్నేషన్ చెప్పండి. దాని ద్వారా మాకు రికార్డ్ అది నోట్ చేసుకొని తర్వాత మీతో ఫాలోఅప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హలో, నమస్తే. హలో, నమస్తే అండి, చెప్పండి. హలో, మీ టీవీ సౌండ్ లింక్ సౌండ్ రెడ్యూస్ చేసుకోండి. మీరు చూస్తున్న టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. హలో మేడం, వినిపిస్తుంది, చెప్పండి. సార్ నా పేరు మణిగొండ సార్, నెల్లూరు జిల్లా ఊరు సార్, బీఆర్ఓ సార్. చెప్పండి మేడం. సార్ సార్ వినిపిస్తుంది సార్. చెప్పండి, మీరు వినిపిస్తుంది. చిన్న ఇప్పుడు విఎస్ లాగిన్ లో మల్టిపుల్ ఒక సర్వే నెంబర్ 3 సార్లు 4 సార్లు జనరేట్ అవుతుంది సార్ విలేజ్. ఓకే, అది ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది. ఫస్ట్ ఫేజ్ లో మేము సగం చేసాం సార్. చేసిన తర్వాత సడన్ గా వర్షం మారిపోయింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చింది సార్. ఓకే, సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మేము విలేజ్ విఎస్ లాగిన్ లో మల్టిపుల్ ఎక్స్చేస్ వచ్చినాయని మేము టీమ్ జనరేట్ చేసాము. ఓకే, మేము టెక్నికల్ టీమ్ అడిగితే టెక్నికల్ టీం వాళ్ళు ఏం చెప్పారంటే మల్టిపుల్ ఏదైతే సర్వే నెంబర్లు వచ్చినాయో అవన్నిటికీ ఒకే ఎల్పీఎం ఇచ్చేది. ఏదైతే ఒక సర్వే నెంబర్ లో 3 వచ్చినాయి సార్ మల్టిపుల్. ఓకే. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఆ 3 వస్తే ఆ 3కి ఒకే ఎల్పీఎం ఇచ్చేసి వాటిని విఆర్ఓ లైన్ ఫార్వర్డ్ చేయమన్నారు సార్. ఓకే, అని మీరు ఆల్రెడీ మీ స్పెసిఫిక్ ఇష్యూ 400 రికార్డ్స్ ఇలా మల్టిపుల్ వచ్చినాయి సార్. అవి డిలీట్ చేయాలంటే డిఎల్ఆర్ పేజ్ లో అప్పుడు మేము అడిగితే ఏం చెప్పారంటే తహసీల్దార్ గారి లాగిన్ లో మీకు డిలీషన్ ఆప్షన్ ఉంది కాబట్టి సో మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు సార్. అంటే మీరు రేస్ చేసిన టిమ్ నంబర్ ఏంటి? తహసీల్దార్ గారి లాగిన్ కి వెళ్తే తహసీల్దార్ గారి లాగిన్ లో ఇప్పుడు ప్రజెంట్ డిలీషన్ ఆప్షన్ లేదు సార్. అది అని మీరు రేస్ చేసిన టిమ్ నంబర్ చెప్పండి. టిమ్ నెంబర్ మేడం? అవునండి, ఒక్క నిమిషం. టిమ్ నెంబర్ ఏంటి? ఫస్ట్ టిమ్ జనరేట్ చేశాం కదా. మేడం ఒక్క నిమిషం మేడం. అండి
నమస్తే అండి. టీమ్ నెంబర్ వచ్చేసి 908015 తర్వాత 42007 సార్. ఓకే, మీది టిమ్ నంబర్లో మీరు రేస్ చేసిన మీ స్పెసిఫిక్ ఇష్యూ ఏంటో ఒకసారి మేము చెక్ చేసి వెరిఫై చేసి అప్పుడు మీకు కాల్ చేసి దెన్ విల్ సీ వాట్ హ్యాస్ టు బి డన్ టు క్లియర్ ఇట్. మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. చెప్పండి. హలో మేడం. చెప్పండి సార్ ఏం లేదు సార్, ఇప్పుడు దాన్ని మేము ఇప్పుడు ఫర్దర్ గా ఫార్వర్డ్ చేయాలంటే దాంట్లో ఎడిషన్ చూడలేదు సార్. 98 నుంచి రికార్డు అప్డేషన్ కదా సార్ అభిలాష్ అని ఇది స్పెసిఫిక్ ఇష్యూ కదా, మేము ఈ టిమ్ నంబర్ ఓపెన్ చేసి విలేజ్ లో డీసాన్ పట్టాలు ఇచ్చారు కానీ ఇంప్లిమెంటేషన్ కదా అని చిన్న ప్రాబ్లం సార్. అండ్ యువర్ 2 issues you have raised are specific issues. So ఈ నంబర్ బేస్ మీద we will actually open it, check and then we will be able to tell it. Okay Nani, thank you for your call. We'll get back to you and we have noted your team number. ఆ basis మీద we'll contact you and let you know after it is resolved. సరే మేడం, అలాగే మేడం, అలాగే. ఓకే నండి, థ్యాంక్ యూ అండి. ఇంకొక చిన్న విషయం మాట్లాడుతుంది మేడం. చెప్పండి సార్ అదే ఇప్పుడు మేము PLR తహసీల్దార్ గారు రాగిన్నాం సార్. ఇక్కడ నుంచి ముందుకెళ్ళొచ్చా లేకపోతే మీరు కాల్ చేసినాక మమ్మల్ని వెయిట్ చేయమంటారా? అదొక చిన్న క్లారిటీ అని మేము ఈరోజు చెక్ చేసి ఈ రోజు నైట్ లోపల మీకు కాల్ చేసి మీ ఇష్యూ ఏంటనేది ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ అండ్ విల్ కాల్ యూ ఈ రోజు నైట్ కల్లా అండి. ఓకే అలాగే అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఉంటాం మేడం. నమస్తే. నమస్తే అండి. కాలర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అండి, మీరు ఆల్రెడీ టిమ్స్ రేజ్ అయ్యండి ఆ ఇష్యూని ఎవరైనా ఫాలోఅప్ చేస్తుంటే అలాంటి విషయాలు ఇక్కడ రేజ్ చేయొద్దు. ఏదైనా కొత్తగా స్పెసిఫిక్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు రేజ్ చేయండి. హలో చెప్పండి. హలో హలో మీరు అక్కడ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో చెప్పండి సార్. హలో సార్ మీ వాయిస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో అండి మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి. సార్ మేము అన్నమయ్య డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ నుంచి కనకల్ మండలం బిఎస్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. సార్ మీ వాయిస్ మాకు వినిపిస్తుంది, మీరు లైవ్ స్ట్రీమింగ్ చూస్తా మాట్లాడొద్దు, మీరు పక్కకు వచ్చి మాట్లాడండి. హలో హలో సార్ మీ వాయిస్ మాకు వినిపిస్తుందండి. సార్ మీ వాయిస్ రీచింగ్ చాలా స్లోగా ఉంది సార్ మాకు. అంటే మేము అడిగిన చాలా సేపు తర్వాత మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. ఓకే, మీరు లైవ్ స్ట్రీమింగ్ చూడొద్దండి. నేను చూడట్లేదు సార్. మామూలు ఫోన్ అయితే డైరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం. మరి మీరు నెంబర్కే కాల్ చేశారు కదా. మాకు డౌట్ లేదు సార్. ఇక్కడ యాక్చువల్లీ పటాలాండ్స్ లో చెప్పండి. పటాలాండ్స్ లో కొన్ని పటాలాండ్స్ లో పిఆర్ రోడ్ వేశారు సార్. ఓకే. పంచాయతీరాజ్ రోడ్డు వెళ్ళింది. దానికి రోడ్డు సంబంధించినటువంటిది మేము సెపరేట్ గా ఒక ఎల్పిఎం చేశాం. ఓకే. అయితే అది మనకి ఎస్ఎంబీలో సబ్ డివిజన్ అవ్వలేదు సార్. అది సబ్ డివిజన్ అవ్వలేదు, అలాగని కన్వర్షన్ అవ్వలేదు. వాటికి మనం క్లాసిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది ఒక డౌట్ ఉంది సార్. అది పట్టాల్యాండ్ గానే ఉంచాలా లేకపోతే కన్వర్షన్ ఏమైనా చేయాల్సిందా, లేదా నాన్ అగ్రికల్చర్ గా ఉంచేసి దానికి రోడ్డుగా చూపించాలా ఇంకేదారి కింద అని. అండ్ ఇప్పుడు నౌ టుడే సెషన్ ఇప్పుడు ప్రెసెంట్ వీఆర్ లిమిటింగ్ టు ఈ టెక్నికల్ వర్క్ ఫ్లో అండ్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ ప్రాసెస్డ్. సో మీరు అడుగుతున్న ఇష్యూస్ అండి విల్ అగైన్ ద నెక్స్ట్ సెషన్ దట్ వీ విల్ బీ టేకింగ్ అండి. అప్పుడు మీరు చెప్తున్న ఇష్యూస్ అండ్ ఆల్ విల్ బీ హ్యాండిల్డ్ దేర్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ బై ద కన్సర్న్ టీమ్. సో హవెవర్ యూ హ్యావ్ రేస్ దిస్ డౌట్ కాబట్టి మీరు చెప్పిన యువర్ డీటెయిల్స్ వీ హ్యావ్ ఆల్రెడీ రిటన్ ఇట్ డౌన్ అండి. కన్సర్న్ టీమ్కి ఇచ్చి దే విల్ కాల్ యూ బ్యాక్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
హలో, నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ అది ఇప్పుడు చెప్పారు కదా మాడ్యూల్ అంతా అర్థమైంది, కానీ ఒక డౌట్ ఉంది సార్. అది చెప్పండి యాక్చువల్గా సార్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ తహసీల్దార్ ఆఫీస్ గన్నవరం సార్. అది గన్నవరం తహసీల్దార్ ఆఫీస్. ఓకే, హలో, చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు ఫార్మేట్ జనరేట్ చేయమన్నారు కదా సార్ మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ లో. అవునండి. వినిపిస్తుంది సార్, చెప్పండి. సార్ అప్పుడు ఇప్పుడు స్టాటికల్ 15 days ఉంటుందా లేదంటే వెంటనే అయిపోతుందా? లేదండి, కంపల్సరీ 15 days వెయిట్ చేయాలి. స్టాట్యుటరీ పీరియడ్ 15 days వెయిట్ చేయాలండి. అప్పుడు మరి 15 days వరకు మరి ఇప్పుడు మ్యూటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే వరకు మరి అది మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేయలేము కదా సార్ అప్పుడు? అంటే ఇప్పుడు 15 days ఎందుకు పెడుతున్నా అంటే వీ హ్యావ్ ROR యాక్ట్. సో అంత ఫార్మేట్ ఇచ్చినాక దెర్ ఇస్ వన్ స్టాట్యుటరీ పీరియడ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు రిసీవ్ ఎనీ అబ్జెక్షన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఆన్ ఫీల్డ్. సో అందుకని దట్ పీరియడ్ అనేది విల్ బి 15 days అండి. సో ఎస్, అది అయ్యే వరకు వెయిట్ చేయాలి అని అనుకుంటే అవునండి. సో బికాస్ మీరు గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ అయిపోయినాక డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నారు కాబట్టి సో టెక్నికలీ యూ వుడ్ హావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ఆల్ మ్యూటేషన్స్. So if earlier, if you can raise those mutations, then you will also finish it little earlier. ఇంకో విషయం ఏంటంటే అండి, మనం డిఎల్ఆర్ అనేది మీకు జీటీ సబ్మిట్ చేసినామంటే డిఎల్ఆర్ ఎనేబుల్ అయిపోద్దండి. ఎప్పుడైతే ఈ మ్యూటేషన్స్ ప్రాసెస్ చేశారో యాక్చువల్గా విఎస్ లాగిన్ లో మనం మ్యూటేషన్ రిక్వైర్ పెడుతున్నాం కదా సార్. దాని తర్వాత మనకి విఆర్ఓ లాగిన్స్ లో వస్తుంది కదా, దాని తర్వాత మనం ఖాతా అనేది చేంజ్ చేసుకున్న తర్వాత ఫార్మేట్ అనేది జనరేట్ చేయాలి కదా సార్? ఎస్ అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. హలో, ఓకే. ఇంకేనా డౌట్ ఉందా అండి? ఆర్ దిస్ ఓన్లీ వన్ డౌట్? హలో, నమస్తే సార్, చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి అండి? విజయనగరం సార్. విజయనగరం తర్లం మండలం. విజయనగరం తర్లం మండలం. ఓకే, విలేజ్ సర్వేయర్. చెప్పండి. విలేజ్ సర్వే సార్. చెప్పండి సార్. సార్ ఒక సర్వే నెంబర్ లో ఒరిజినల్ ఎక్స్టెంట్ 1 acre ఉంది సార్. ఓకే, హలో, వినిపిస్తుంది, చెప్పండి సార్. 1 acre ఉంది. అక్కడ విఎస్ లాగిన్ లోకి వచ్చేసరికి 25 cents చూపిస్తుంది సార్. దాంట్లో ఎల్పిఎంస్ అయితే ఒక 3 వచ్చాయి సార్. ఇప్పుడు ఒరిజినల్ అక్కడ ఎంట్రీ చేసేటప్పుడు అయితే మొత్తం ఎంట్రీ చేయొచ్చా లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? అండి ప్రెసెంట్ వీఆర్ డూయింగ్ ద డేటా ఎంట్రీ పార్ట్. ఫీల్డ్ గ్రౌండ్ ట్రూతింగ్ ఎలా చేయాలి, ఎల్పీ నంబర్స్ ఎలా అసైన్ చేయాలి, దానికి ఎక్స్టెంట్ ఎలా చేస్తారు అనేది యూ విల్ హ్యావ్ అనదర్ సెషన్ ఆన్ ఇట్. మేడం అలా కాదు మేడం, విఎస్ లాగిన్ లో 25 cents మాత్రమే చూపిస్తుంది మేడం. బయట అయితే 1 acre వరకు ఉంది మేడం. అంటే ఒక మాత్రం చూపిస్తుంది. మిగతాది యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చా, రికార్డ్ యాడ్ చేయొచ్చా లేకపోతే తహసీల్దార్ లాగిన్ వరకు వెయిట్ చేయాలా అనేసి డౌట్ మేడం. ఎస్ సార్, యాక్చువల్గా 1 acre అనేది మీకు వెబ్లాండ్ లో చూపిస్తుందా? వెబ్లాండ్ కాదు సార్, బయట ఉంది సార్. అంటే యాజ్ పర్ అని మీరు రికార్డ్ యాడ్ చేయాలంటే దట్ ప్రొవిజన్ ఇస్ ఆల్వేస్ దేర్ ఇన్ విలేజ్ సర్వేయర్ లాగిన్ టు యాడ్ రికార్డ్. కానీ మీరు చెప్తున్న స్పెసిఫిక్ కేసులో చేయాలా లేదా అనేది వినిపిస్తుందండి. హలో హలో, వినిపిస్తుంది, చెప్పండి సార్. అదే సార్, ఏం చేయాలని డౌట్ సార్. అని విలేజ్ సర్వేయర్ లాగిన్ లో యాడ్ రో ఆప్షన్ ఇస్ ఆల్రెడీ దేర్. యూ కెన్ యూటిలైజ్ దట్ ఆప్షన్ ఇఫ్ దేర్ ఇస్ అ నెసెసిటీ అండి. అంటే అక్కడ ఉన్న ఎక్స్టెంట్ కంటే ఎక్కువైనా పర్లేదు మేడం. అండ్ దిస్ కమ్స్ అండర్ గ్రౌండ్ ట్రూతింగ్. ఫీల్డ్ లెవెల్ గ్రౌండ్ ట్రూతింగ్ యాక్టివిటీ ఏంటి అనేది కన్సర్న్ మనకి సర్వే టీమ్ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ద గైడ్ లైన్స్ టు యూ అండి. నౌ వీఆర్ రిస్ట్రిక్టింగ్ ఇట్ టు ద ఐటీ మాడ్యూల్ పార్ట్. హలో, ఓకే, మీకు ఆల్రెడీ మీకు అది ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది మీకు ఎస్ఓపి కానీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సార్, ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. మీరు చేయాలి అని అనుకుంటే ఎస్ దర్ ఇస్ అన్ ఆప్షన్ ఆన్లైన్ ఐటీ మాడ్యూల్ పరంగా అండి. మేడం ఇప్పుడు విఎస్ లాగిన్ లో ఉండేటప్పుడు క్లాసిఫికేషన్ అనేది తెలియదు మేడం. విఎస్ లాగిన్ లో మనకి ఎగ్జిస్టింగ్ క్లాసిఫికేషన్ అనేది చూపిస్తున్నామండి. మనకి ఎలాగో చూపించదు.
నెక్స్ట్ విఆర్ఓ లైన్ ఫార్వర్డ్ చేసిన తర్వాత క్లాసిఫికేషన్ అనేది డిఫరెన్స్ వచ్చినప్పుడు ఎల్పిఎం స్విచ్ చేయడం కాదు కదా సార్. అండ్ విఆర్ఓ లాగిన్కి వెళ్ళినాక క్లాసిఫికేషన్ పరంగా చూడాలా లేదా అనేది ఇట్ ఈస్ విఆర్ఓ విల్ ఇనిషియేటెడ్ యాజ్ పర్ మ్యూటేషన్స్ ఫర్ కరెక్షన్స్. సో అందుకనే కదండి టైమ్ అండ్ అగైన్ ఇట్ ఈస్ బీయింగ్ స్ట్రెస్డ్ దట్ విలేజ్ సర్వే టీమ్ యాజ్ సచ్ గ్రౌండ్ ట్రూతింగ్ యాక్టివిటీకి వెళ్తారు. సో విలేజ్ సర్వేయర్ విఆర్ఓ టుగెదరే వెళ్తున్నారు కదండి. సో మీరు చెప్పిన సినారియో షుడ్ నాట్ అరైజ్ కదా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉండి ఏమైనా జరిగితే ఏమైనా అంటే నెక్స్ట్ తహసీల్దార్ లెవెల్ ఏమైనా చేసుకోవచ్చా లేకపోతే అని ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఏదైనా మిస్టేక్ ఆర్ ఎనీ gap is identified even after data submission by village surveyor or VRO, yes you can add such changes in DLR stage. ఆ చేంజెస్కి సంబంధించిన కాలమ్స్ ప్రకారం రోల్స్ డిఫైన్ చేస్తాం జరిగింది. అది తహసీల్దార్ లాగిన్లోనా ఆర్డీఓ లాగిన్లోనా లేకపోతే జాయింట్ కలెక్టర్ గారు లాగిన్లోనా అనేది ఆ రోల్ బేస్డ్ డిఫైన్డ్ డిఎల్ఆర్లో యాక్టివిటీ యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ పర్ ఫాలోయింగ్ స్టాట్యూటరీ ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ అండి. And anyone having any doubts andi for today's session we'll address all IT module related issues andi. So any technicality issues that you are arising we will handle it here. Hello ఏమన్నా మీరు లైవ్ స్ట్రీమింగ్ సౌండ్ తగ్గించి ఇటు మాట్లాడండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ హలో హలో Yeah, we have last 5 minutes left only. If anyone has any calls, issues related to the IT module, village surveyor login, లేకపోతే village revenue officer login సంబంధించిన ఏమన్నా doubts ఉంటే you can please call to the toll free number given below and you can raise your issue అండి. ఇంకో 5 minutes వెయిట్ చేస్తామని until 6 o'clock then we'll stop the session then అండి. If anyone is having any doubts you can call now. హలో హలో చెప్పండి సార్. సార్ నమస్తే, నా పేరు గిరీష్ సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను సార్. గిరీష్ మొలకట్టి నా పేరు, రీసర్వే డెప్యూటీ తహసీల్దార్ సార్. చెప్పండి సార్. ఏం లేదు, ఒక చిన్న క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది సార్. ఇప్పుడు వన్స్ డిఎల్ఆర్ జేసీ గారు లాగిన్ లో డ్రాఫ్ట్ డిఎల్ఆర్ పబ్లికేషన్ అయిన తర్వాత, డ్రాఫ్ట్ డిఎల్ఆర్ పంపించిన తర్వాత సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ లాగిన్ లో కానివ్వండి లేదా తహసీల్దార్ గారి లాగిన్ లో కానివ్వండి గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవి కూడా కనిపించట్లేదు సార్. ఓన్లీ పట్టా ల్యాండ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవును సార్, మనం వర్క్ చేసేది పట్టా ల్యాండ్స్ మీదే కదా సార్. అంటే మనం తర్వాత ఫర్దర్గా ఏదన్నా వర్క్ చేసేది అంతా పట్టా ల్యాండ్స్ మీద వర్క్ చేస్తాం. అది ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గా సమ్ కేసెస్ లో అంటే మాక్సిమం 2000 ఉన్న ఎల్పిఎంస్ 2000 ఎల్పిఎంస్ ఉన్నటువంటి ఒక విలేజ్ కి సంబంధించిన దాంట్లో సమ్వేర్ అండ్ సమ్హౌ 1 or 2 ఎల్పిఎంస్ గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించినవి ఏదైనా సరే పట్టా ల్యాండ్ గా ఉండాల్సిన గవర్నమెంట్ గా పడిపోయిన ఛాన్సెస్ ఉంటాయి కదా. And first thing we చెప్పిన DLR లో all the records in the village will be visible andi. So if you are facing any such issue you can did you raise any TIM andi with respect to this issue? మేడం కాదండి, DLR లో all the records will be visible andi. లేదు మేడం, యాక్చువల్గా ఏంటంటే ఒక పర్టికులర్ విలేజ్ గురించి మాట్లాడుతున్నాను మేడం. అంటే నేను చూసినంత వరకు ఒక డ్రాఫ్ట్ డిఎల్ఆర్ పబ్లిష్ చేసి జేసీ గారి దగ్గర నుంచి మా దగ్గరికి మళ్ళీ బ్యాక్ వచ్చినాక ఫైనల్ ఆర్ఓఆర్ పబ్లిష్ చేసి ఇన్ లో మాకు ఓన్లీ పట్టా ల్యాండ్స్ మాత్రమే విజిబుల్ అవుతున్నాయి మేడం.
మీరు అనేది క్లరికల్ కరెక్షన్లోనండి, ఇనిషియేషన్ ఆఫ్ క్లెయిమ్స్ అప్పుడు అండి. మేడం అండ్ బేసిక్లీ వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఇస్ టూ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు మీరు డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ దట్ ఈస్ డిఎల్ఆర్ లాగిన్ అండ్ am I audible? ఎస్ మ్యామ్. మీరు డ్రాఫ్ట్ ఆర్ఓఆర్ పబ్లికేషన్ అయిపోయినాక అంటే జేసీ లాగిన్లో డిఎల్ఆర్ మీరు సబ్మిట్ చేసేసినాక అండి, అండ్ బిఫోర్ ఫైనల్ ఆర్ఓఆర్ యూ హ్యావ్ ఓన్లీ వన్ మాడ్యూల్ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ రేసింగ్ ఆఫ్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్. ఓకే మ్యామ్. So basically you're identifying any mutations that needs to be carried out between this draft ROR and final ROR during the notice period that is there. Yes, ma'am. Apro you will initiate such claims and which will obviously be raised on in the government lands itself. Sorry, in the private lands itself. In the private lands itself. గవర్నమెంట్ ల్యాండ్ కి సంబంధించిన డేటా మనకు కనిపించినప్పుడు హౌ కెన్ బి అరేంజ్ ది క్లెయిమ్ మ్యామ్? And in this case it is only a mutation module which is provided pre-final ROR andi. It is not any correction module for government land. It is only a mutation module which is provided between draft ROR and final ROR. So that is why we are showing patta lands. ఓకే మ్యామ్. So ఇప్పుడు మీరు government lands by mistake అక్కడ అంటే సమ్ పర్టికులర్ కేసెస్ గురించి చెప్పాలంటే ఒకవేళ అనాధీనం అని పడాల్సింది రోడ్ అని పడి ఉంటుంది. And that is why మీరు డ్రాఫ్ట్ ROR చేరే టైంకి యూ హ్యావ్ విలేజ్ సర్వేయర్ లాగిన్, విఆర్ఓ లాగిన్, తహసీల్దార్ లాగిన్, ఆర్డీఓ లాగిన్, జాయింట్ కలెక్టర్ గారు లాగిన్ అండి. సో యూ హ్యావ్ టు డీల్ దిస్. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ మీ నోటీస్ తీసుకురావాలి మ్యామ్. యాక్చువల్లీ ఏంటంటే బిఫోర్ దట్ ఉన్నటువంటి ఎడిట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పటికి ఇప్పుడున్న దానికి మారింది ఇక్కడ మ్యామ్. ఉండిపోయినటువంటి విలేజెస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఇప్పుడు కంప్లీట్ గా మేము చేస్తున్నటువంటి విలేజెస్ ఎలా అయితే ఉన్నాయో ఒకవేళ ఈ చిన్న కరెక్షన్ వచ్చినా కూడా ఏం చేస్తున్నామంటే ఎల్పిఎం కంప్లీట్ గా డిలీట్ చేస్తాం. And even before simplification or even after, మళ్ళీ కొత్తది యాడ్ చేసేస్తున్నాం. and Girish garu, even before simplification of PLR workflow or even after simplification of PLR workflow, the stages defined for doing data entry, submission and corrections have remained the same. So pre-final, pre-simplification, post-simplification anedi it is not there. So this meer adutunna change should have been done at least by up to DLR stage andi. Okay ma'am. So because assigning of LP numbers adantha happens ground truthing level lo. So you are talking about a stage which is almost at the closure stage of the workflow. Yes ma'am. So yes meer cheyali anukunte you can handle it now at the DLR stage itself andi. ఇక్కడ డిఎల్ఆర్ పుష్ అయిపోయిన తర్వాత ఐఎమ్ సేయింగ్ ఇన్ బిట్వీన్ ద డ్రాఫ్ట్ డిఎల్ఆర్ అండ్ ఫైనల్ ఆర్ఓఆర్ ఈ రెండింటి మధ్యనే వచ్చిన కాంప్లికేషన్ అడిగాను. And if there's any particular case like this andi then appudu you can bring it to the notice of your joint collector sir or madam. Discuss చేసిన దాని ప్రకారం if any change is required to be provided we'll give it to you andi. ఎందుకు అడుగుతున్నానంటే ఈ పర్టికులర్ పాయింట్ ని అసలు విజిబుల్ కాకుండా ఏమి జరిగిందనే విషయాన్ని మాకు అర్థం కావట్లేదు. And visible కాకుండా కాదండి, ఇట్ ఇస్ ఆబ్వియస్ కదండి. మ్యూటేషన్ కేసెస్ కి వి విల్ నాట్ షో గవర్నమెంట్ ల్యాండ్స్ కదండి. The doubt which you are asking is not reasonable doubt also. Somewhere somehow. And the module you are talking is a mutations module. We should carry out kada. And this is not a corrections module. It is only a mutations for transactions module that is given between draft ROR and final ROR. It is not a corrections module. You have understood it wrongly. It is a mutations module. So after అంటే ఫైనల్ ROR తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు అంటారు అంతేనా? క్లరికల్ లో చేస్తాం. And clerical correction can be done after final ROR. Yes ma'am. Yes. Okay. By pre-final ROR and post the draft ROR, it is only mutations module that is available, not a corrections workflow. Yeah. Thank you ma'am. Thank you so much. Thank you. Okay, and we'll take this last call and we'll close the session. హలో హలో నమస్తే సార్ చెప్పండి. సార్ నమస్తే సార్, నేను బుద్ధి మండల్ సార్, బుద్ధి అనంతపూర్. ఓకే చెప్పండి చెప్పండి సార్. ఏం చేస్తుంది సార్? ఏం లేదు సార్, మీకు మీ జీరో ఎక్స్టెంట్ ఉంటాయి కదా సార్ విలేజ్ లో. ఎస్ సార్. హలో చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. మీ భూములు జీరో ఎక్స్టెంట్ ఉంటాయి కదా సార్? అవునండి. అది ఎంట్రీ చేయాలి సార్ డిఎల్ఆర్ లో, డిఎస్ లైన్ లో. అంటే మనకి ఆ ప్రొవిజన్ లేదండి. మీరు సెకండ్ కోటింగ్ అయ్యే టైంకి దే షుడ్ రిమూవ్ ఇన్ ద వెబ్ ల్యాండ్. అండి యూ హ్యావ్ టు గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా అండి యూ విల్ అసైన్ ఎల్పీ నంబర్ ఫర్ ఎవ్రీ ల్యాండ్ పార్సల్ దట్ ఈస్ దేర్ ఇన్ ద విలేజ్ అండి.
ఓకే సో మేడం. జీరో ఎక్స్టెంట్ ఆల్సో మీకు రాదు బికాస్ ఆఫ్టర్ గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ యు ఆర్ మెజరింగ్ ఎక్స్టెంట్ ఫర్ ఎవ్రీ ల్యాండ్ పార్సల్ ఇన్ ద విలేజ్. ఓకే మేడం. మేడం ఇంకొకటి ఎల్ఏ పోయినాయి మేడం. ఎల్ఏ పోయిండేది కొత్త ఖాతా లేదు మేడం దానికి విలేజ్ మొత్తంకి. అది చేయాలి మేడం, ఎంటర్ చేయాలి మేడం అది. అండ్ ఎల్ఏ అయినా కూడా మీరు గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ అప్పుడు యూ విల్ అసైన్ 2 different ఎల్పీ నంబర్స్ కదండి, ప్రయర్ టు ల్యాండ్ ఎక్విజిషన్, పోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్. మేడం డిఎల్ఆర్ ఎంటర్ చేసేటప్పుడు మనం యాడ్ ఏ ఖాతా నంబర్కి యాడ్ కొట్టాలా మేడం? అని మీరు విలేజ్ సర్వేర్ లో స్టార్ట్ చేసేటప్పుడే విలేజ్ సర్వేర్ లాగిన్ లోనే యూ హ్యావ్ టు స్టార్ట్ ద రికార్డ్ ఇన్ సచ్ అ వే అండి. బికాస్ గ్రౌండ్ ట్రూతింగ్ లోనే ఐడెంటిఫై చేస్తున్నారు కదా, డిఎల్ఆర్ లో యూఆర్ నాట్ డూయింగ్ గ్రౌండ్ ట్రూతింగ్ ఎక్సర్సైజ్ కదండి. సో గ్రౌండ్ ట్రూతింగ్ లో మీరు ఐడెంటిఫై చేసినప్పుడు జరిగిండేది. కానీ డిఎల్ఆర్ లో ఎంటర్ చేయడానికి యాడ్ న్యూ ఏ ఖాతా నంబర్ కి యాడ్ న్యూ చేయాలి మేడం? అండ్ టు విచ్ ఎవర్ ల్యాండ్ పర్పస్ యూ హ్యావ్ డన్ ద ల్యాండ్ ఎక్విజిషన్, ఆ పర్టిక్యులర్ ఖాతాకి దట్ ఈస్ దేర్ ఇన్ ద విలేజ్, ఆ సిరీస్ యూ విల్ అసైన్ అండి. జనరలీ ఇట్ ఇస్ 2 crore ఖాతాస్ దట్ వి అసైన్ ఫర్ వెబ్లాండ్ 2 కి అండి. పర్సన్స్ ఓల్డ్ పర్సన్స్ వస్తున్నారు మేడం, పట్టదారు ప్రెగ్నెన్సీ వెబ్లాండ్ లోనే చేంజ్ చేయాలి. అండి మీకు ఫస్ట్ థింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యేది గవర్నమెంట్ ల్యాండ్ అయింది అనుకుంటే అండి, మనకి ద డిఫైన్డ్ సిరీస్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఇస్ 2 crore సిరీస్ ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. అండ్ మీరు పట్టదారు నేమ్ కి సంబంధించిన కరెక్షన్ చేయాలి అని అంటే అప్పుడు యూ కెన్ డూ ఇట్ అట్ ద విఆర్ఓ లాగిన్ ఫర్ కరెక్షన్ సర్వీస్ ఆర్ ట్రాన్సాక్షన్ సర్వీస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్టివిటీ. లేదు మీరు అక్కడ మిస్ అయిపోయారు అన్ని లాగిన్స్ యూ హ్యావ్ మిస్డ్ డూయింగ్ దట్ యాక్టివిటీ, మిస్టేక్ అయింది అని అనుకుంటే అండి, దెన్ ఓన్లీ ఆ డిఎల్ఆర్ స్టేజ్లో మీ ఫైనల్ జాయింట్ కలెక్టర్ గారి లాగిన్లో మొత్తం రికార్డ్ వెరిఫికేషన్ అయిపోయినాక నెసెసరీ ఈ ఫైల్ యూ హ్యావ్ ఆల్సో రన్ త్రూ, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ నెసెసరీ కేస్ విచ్ చేంజ్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ అనుకుంటే దెన్ యూ కెన్ డూ ఇట్ దేర్ అండి. అని చేసుకోవచ్చు అండి, ఆ ప్రొవిజన్ ఇచ్చిందండి. ఎడిషన్ ఆఫ్ న్యూ ఎంట్రీస్ ప్రొవిజన్ ఇస్ దేర్ తహసీల్దార్ లాగిన్లో డిఎల్ఆర్ స్టేజ్లో. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, సో ఓకే అండి, సో ఈరోజు ఇస్ దిస్ ఆ ఫస్ట్ సెషన్ అండి మనకి టు అడ్రస్ ద విలేజ్ సర్వే టీమ్ విచ్ ఇంక్లూడ్స్ విలేజ్ సర్వేయర్స్ అండ్ విఆర్ఓస్. సో ఆన్ వన్ స్కేల్, సో బేసిక్లీ మాడ్యూల్ వైజ్గా రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ ఇవ్వమని అది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సిసిఎల్ఏ అండ్ స్పెషల్ సిఎస్ఆర్ అండ్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ సార్. సో ఈరోజు ఫస్ట్ సెషన్ పరంగా వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ విలేజ్ సర్వేయర్ లాగిన్ ఏంటి అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ లాగిన్ ఏంటి. సో వీ హ్యావ్ ఆల్సో టేకెన్ ఫ్యూ కాల్స్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్. కొన్ని స్పెసిఫిక్ కాల్స్ ఉన్నాయి విచ్ ఇస్ దట్ పర్టిక్యులర్ విలేజ్ లెవెల్ ఇష్యూ విచ్ విల్ బి అడ్రెస్డ్ త్రూ టిమ్స్ రేస్డ్, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ మాడ్యూల్స్ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద సబ్సిక్వెంట్ సెషన్స్. సో బిఫోర్ కంక్లూడింగ్ దిస్ అండి, వన్ ఇంపార్టెంట్ థింగ్ టు సే బిఫోర్ కంక్లూడింగ్ ఇస్ మన రీసర్వే ఐటీ మాడ్యూల్లో వీ హ్యావ్ అ టిమ్స్ మాడ్యూల్ దట్ ఈస్ టెక్నికల్ ఇష్యూస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మీరు ఏదైనా డేటా ఎంట్రీ చేసేటప్పుడు సో అప్పుడు ఇఫ్ యూ ఫేస్డ్ ఎనీ ఇష్యూ అని అనుకుంటే అండి, ఫస్ట్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ యూ కైండ్లీ డిస్కస్ విత్ యువర్ కన్సర్న్డ్ సెక్షన్ సూపరింటెండెంట్ డీలింగ్ ఇన్ ద కలెక్టరేట్ అండి, ఆర్ ఎల్స్ ఈడిఎమ్స్తో. ఈ ఇష్యూ మీరు డిస్కస్ చేసినాక యూ విల్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ or not, or otherwise it is an understanding issue of the concept. So ఇప్పుడు మనకి ఇంత కొన్ని కాల్స్ వచ్చినాయి which are not technical issues, so it is understanding issue of the concept, ground truthing ఎలా చేయాలి అన్న దాని మీద. సో సచ్ ఫస్ట్ ఫిల్టర్ అనేది మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అయిపోతుంది. దెన్ యూ థింక్ ఇట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూనే అనుకుంటే అండి, దెన్ యూ కెన్ రేస్ ద టిమ్స్. మీరు టిమ్స్ రేస్ చేసిన వెంటనే డిపెండింగ్ అపాన్ ద గ్రావిటీ ఆఫ్ ది ఇష్యూ అండి, వీ విల్ రిడ్రెస్ ఇట్ విదిన్ 24 hours or it may range to few more hours or days depending upon the gravity of the issue. ఇదే కాకుండా అండి, we are also having a dedicated help desk team at the office of CCLN for handling any technical issues raised from the field. So we already తెలుసు మీకు district paranga we are having a help desk team. So who's heading it, you've been talking regularly since almost past 1.5 years. So Bhavani, Lavanya, Priyanka, Ajay, Sudhakar, Hari Prasad is the help desk team that are handling these issues. So at any point of time, if you are facing that, ఏదైనా టిమ్స్ రేస్ చేసిన ఇష్యూకి మీరు లాగిన్ ఓపెన్ చేసి చూడాలని అనుకుంటే అప్పుడు మీకు ఎనీ డెస్క్ ద్వారా కనెక్ట్ అయ్యి విల్ అండర్స్టాండ్ దట్ ఇష్యూ అండ్ దెన్ రిజాల్వ్ ఇట్ ఇన్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం.
మీరు టిమ్స్ రేస్ చేసిన ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు, హెల్ప్ డెస్క్ టీమ్తో కూడా మాట్లాడిన రిజాల్వ్ అవ్వలేదు అనుకుంటే you already know you can escalate it to the next level officer, which is ReSurvey Deputy Tahsildar Jeevan Kumar Garu ani. He is already available at the office of CCLA. So you can also talk to him and then find out the issue. మీకు థర్డ్ లెవెల్లో కూడా ఇంకా ఇష్యూ రిడ్రెస్ అవ్వలేదు ఆర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇష్యూ అనుకుంటే మై నంబర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ టు యూ. యూ కెన్ కాల్ మీ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో హియర్ ద ఎంటైర్ టీమ్ is sitting to help you to identify and redress any technical issues that are being faced at the point of doing this data entry and submission. ఇదే విధంగా అండి ఆఫీస్ ఆఫ్ CCLA నుంచే కాకుండా మనకి SSLR ఆఫీస్ నుంచి కూడా వీ హ్యావ్ అ డెడికేటెడ్ టీమ్ వర్కింగ్. సో మనకి యూ హ్యావ్ ఉదయ్ భాస్కర్ సార్, స్పెషల్ ఆఫీసర్ సార్ ఉన్నారు, కుమార్ గారు ఉన్నారు, కెజియా మేడం ఉన్నారు. సో యూ హ్యావింగ్ అ డెడికేటెడ్ టీమ్ అట్ ది SSLR వింగ్ ఆల్సో. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎంటైర్ టీమ్ ఫ్రమ్ బోత్ ఆఫీసెస్ వీఆర్ అవైలబుల్ టు ఆన్సర్ ఎనీ ఇష్యూస్ విచ్ ఆర్ ఫేసింగ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ మీరు టిమ్స్ రేస్ చేసేటప్పుడు కైండ్లీ యూ ఐడెంటిఫై ఇఫ్ ఇట్ ఇస్ అ టెక్నికల్ ఇష్యూ ఆర్ ఇట్ ఇస్ నాట్ అ టెక్నికల్ ఇష్యూ అండ్ దెన్ యూ కెన్ రేజ్ ఇట్. లేకపోతే అన్నెసెసరీగా యువర్ వర్క్ ఆల్సో విల్ గెట్ హెల్డ్ అప్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ మాడ్యూల్స్. సో దిస్ ఇస్ ఫ్రమ్ our side అండి. సో బోత్ ది ఆఫీస్ ఆఫ్ CCLA టీమ్ అండ్ ఆఫీస్ ఆఫ్ SSLR టీమ్ అండి. So we thank both CCLA sir and CSLR sir for giving us the opportunity to help to interact with you all for a brief time. We'll again meet you with the next modules. Thank you so much and good evening.